దేవునితో మనం మాట్లాడుకునే ముందు పాట పాడుకుందాం. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా స్వంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా స్వంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఈ జీవితానికి నీవే చాలునయ్యా.
జీవితమంతా జీవించదని కొరకే నాకున్న సమస్తము అర్పించదని సేవలు నా జీవితమంతా జీవించదని కొరకే నాకున్న సమస్తము అర్పించదని సేవకే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని ఆలోచనలో క్షేమం. దేవుని ఆలోచనలో మనము క్షేమంగా ఉంటాం. ఆ దేవుని ఆలోచనలు మనకి ఉన్నప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ఎవరి ఆలోచనలు? దేవుని ఆలోచనలు. అవి ఎలా వస్తాయి అంటే కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనంలో ఉంది ఆ మాట. దేవుడు 1999లో నాతో దేవుడు ఈ మాటలు మాట్లాడారు. మాట్లాడినప్పుడు నాకు ఆ దైవజనుడు నాకు చెప్పలేదు. చెప్పకుండానే ఏమన్నారంటే అబ్బో నీకే అని అన్నాడు ఆయన. కానీ మనుషులు కదా, మనుషులు నమ్మటి కంటే రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పారు. అందుకని దేవుడిని నేను అడిగితే దేవుడు ఈ క్షణం వరకు దేవుడే ఆయన ఆలోచనలు చెప్పి నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి నేను క్షేమంగా ఉన్నాను. దానికి కారణం ఈ వాక్యం అనే దేవుడు, నేను కాదు. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడారు. 2 నెలలు నా భర్త కోసం నేను ఏకాంతంలో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన బహుమానం అనే మాటలు ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన బట్టి నడవడం. ఆయన ఆలోచనలు ఎలా వస్తాయంటే మన మీద దేవుడు మన మీద దృష్టి పెడతాడు. దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన మన మీద దృష్టి పెడతాడు. నువ్వు సాతాను ఆలోచనతో ఉన్నావు అనుకో, సాతానుడు నీ మీద దృష్టి పెట్టి ఆలోచన చెప్తాడు, నేను చనిపోతాను, నన్ను ఎందుకు ఈ బతుకు, నాకేమీ బాగలేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఆర్థికంగా నా దగ్గర డబ్బులు లేవు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నేను క్షేమంగా లేను అని చెప్తారు. అలాంటి సైతానికి సాక్ష్యము ఎక్కడి నుండి వస్తుందంటే సాతానికి ఇష్టమైన ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి క్షేమం ఉండదు. అదే మనం పాడుకున్నాం. ఆయన ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు అని మనం క్రిస్మస్ ఆరాధనలో చెప్పుకుంటుంటాం.
సమాధానం ఉంటుంది అక్కడ. దేవుడు ఆలోచన లేకపోతే సంతోషం ఉంటుంది ఆ ఇంట్లో. ఆ ఒంట్లో ఒకరి ఇంటి వాళ్ళు ఎవరు వినకపోయినా వాళ్ళకి సంతోషం లేకపోయినా మనకు సంతోషం ఉండదు. ఎవరు వింటేనే అది ఇది పర్సనల్. మనం సంతోషంగా ఉండి మన ఇంటి వాళ్ళని సంతోష పెట్టి వాక్యాన్ని ఓర్పుతో అంగీకరించి శోధన కాలంలో కూడా దేవుడు ఆయన రెక్కల చాటున దాస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు. కాబట్టి దేశం ఎలా ఉన్నా, కుటుంబం ఎలా ఉన్నా, ఉద్యోగంలో ఎలా ఉన్నా, దేవుడు మాత్రం ఎవరైతే దేవుని దృష్టి వాళ్ళ మీద ఉంటారో, దేవుడు ఆలోచన చెప్పి నడుస్తారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నారు రోమా 8:14. ఇక్కడ కీర్తన 32:8 దేవుడే ఉపదేశం చేస్తాడట. సాతాను అక్కడ ఉపదేశం చేసినా అర్థమైపోద్ది. దాన్ని అన్ని వరాల కన్నా దేవుడు అభిషేకం తీసుకున్నాక, అభిషేకం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తర్వాత ఆత్మీయ ఫలాలు ఫస్ట్ పొందుకోవాలి. ఆత్మీయ ఫలాలు ఇవ్వండి ప్రభా అని దేవుడిని పొందుకోవాలి. అవి పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. గలతీయులు 5:22 ఉంది ఆత్మీయ ఫలము. అందులో త్వరలన్నీ కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవి 9. అలాగే కృపావరాలు ఏంటంటే అవి కూడా 9. ఈ కృపావరాల్లోనే వివేచన వరం ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనుషులు కానీ, బోధలో కానీ, ఎక్కడికి వెళ్ళినా మతం, కులం భేదం లేకుండా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు వాళ్ళ మీద దృష్టి ఉంచి నడిపిస్తున్నారు అంటే రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సాధన చేతిలో ఉండి మనుషుల్ని అలాగ ఆడిస్తూ ఉంటాడు. మనుషుల్లో దూరి అలాగ దేవునికి అవమానం ఇచ్చేటట్టుగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుడి చేతిలో మనం ఉంటామో, దేవుని మాటలు వింటుంటామో, దేవునికి ఇష్టంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తామో, అప్పుడు దేవుడు మన మీద దృష్టి పెడుతుంటాడు. అక్కడ నుంచి ఆయన అండలో ఉంటాం, అప్పుడు క్షేమంగా ఉంటాం. అదే దేవుని ఆలోచనలతో, దేవుని ఆలోచనలోనే మనకి క్షేమం అనే మాటలు మనం నేర్చుకుంటున్నాం. అది ఈరోజు టైటిల్. ఎంతమందికి ఇష్టం? దేవుని నామ స్తోత్రం చెల్లిద్దాం. దేవుని నామ స్తోత్రం. నీకు ఉపదేశం చేసేదను, దేవుడు చెప్తున్నారు కదా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరు ఆలోచన మనకి చెప్తున్నాడో అది గ్రహించేదే వివేచన వరం. కృపావరాల్లో అన్ని వరాల కన్నా చాలా ఇంపార్టెంట్ అయిన వరము నాకు ఆ ఏకాంతంలో దేవుడు అది కూడా వివేచన వరం ఇచ్చారు. అందుకనే ఎవరిలో సాధారణ ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, అది వెంటనే నేను గమనించగలను. అది అడగాలి, దేవా నాకు వివేచన వరం ఇవ్వండి. దాని ముందు దేవుని ఆత్మను పొందుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ లేకపోతే వాడు కాడు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలన, కంచరగాడిద వలన మీరు ఉండకూడి. దేవుడు ఆలోచన లేకపోతే ఎలా ఉంటారు? కంచరగాడిదలా ఉంటారు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అది ఎలా గెంతుతుంది? దాన్ని కళ్ళు వేయకపోతే అలాగే గెంతుతా ఉంటారు. నాకేం జరగలేదు, దేవుడు నమ్ముకున్నా నాకేం జరిగింది. కాబట్టి బుద్ధి జ్ఞానం లేని ఈ బుద్ధి కోసం సామెత 4వ అధ్యాయంలో నీకు కలిగిన సంపద అంతా ఇచ్చి బుద్ధి కొనుక్కో అని ఉంది అక్కడ. బుద్ధి జ్ఞానం కోసము సామెతలు 4వ అధ్యాయం చదివితే బుద్ధి జ్ఞానం అనేది దేవుడు ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. అది మనుషుల వల్ల రాదు. ఎంత చదువుకున్నా రాదు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, యేసయ్య మన ఒంటిలో ఉన్నప్పుడే వస్తుంది ఆ బుద్ధి జ్ఞానం. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలన, కంచరగాడిద వలన మీరు ఉండకడి. అవి నీ దగ్గరకు తేవడనట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. అటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు అనే కళ్ళెమే బిగిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తారు. బుద్ధిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి. అనేకమైన వేదన, అనేకము. సంతోషం ఉండదు, క్షేమం ఉండదు. బుద్ధిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి. యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించును. కృప ఆవరిస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు మన మాట వినకపోయినా సరే, ఆ కృపలో కౌగిలించుకొని నేను నడిపిస్తూ ఉంటుందా. ఆమేన్. దేవుడు ప్రణాళికలో ఉన్నవాళ్ళు, దేవుడు మాట విన్నవాళ్ళు, దేవుడికి ఇష్టమైన దేవుని మాటలు విని దాని ప్రకారం
నడుస్తానయ్యా, నన్ను వాడుకో ప్రభు అని దేవుడు మహిమకరంగా ఆ సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుడు కృప ద్వారానే మనల్ని రక్షించాడు. కాబట్టి దేవుని పరువు తీయకుండా యువరాణిలాగా యువరాజులాగా మనము దేవునికి మహిమకరంగా జీవించాలి. మన లైఫ్ స్టైల్ మనం చూస్తే అలాగ అనిపించాలి. అలాగా ఉన్నప్పుడు కృప ఆవరిస్తుంది. అలా దేవుని దగ్గర కన్నీరు పెట్టి ప్రతి పాపాన్ని, దోషాలు, అతిక్రమాలు ఒప్పుకొని దేవుని ఆజ్ఞ పాటిస్తే ఆయన కృప అలాగా ఆవరిస్తుందట. భక్తిహీనులు అనేక వేదనలు కలుగుతాయంట, కానీ యెహోవా యందు నమ్మకించి వారిని కృప ఆవరించును. ఆ కృప ఆవరించిన వాళ్ళు ఎలా ఉంటారంటే నీతి మంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. అలా ఎప్పుడు సంతోషమే, వాళ్ళ హృదయం ఎప్పుడు సంతోషంగానే ఉంటది. పక్కలు ఏడుస్తున్నారు, కన్నీళ్లు తుడుస్తారు, కానీ ఏళ్ళలో మాత్రము అయ్యా ఇంకా ఇంకా అనేక మంది బిడ్డల కన్నీళ్ళు నేను చూడాలయ్యా, నీ మాటలు చెప్పాలయ్యా, నా సాక్ష్యం చెప్పాలయ్యా. నేను ఒకప్పుడు అలాగే ఏడ్చేదానయ్యా. కృప అంటే నాకేంటో తెలిసింది కాదయ్యా. అర్హత లేకుండా ప్రేమించడమే కృప. అర్హత లేకుండానే మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. మన పాపాల కోసం ఆయన శిలువ మీద ఆయన ప్రాణం పెట్టిన ప్రాణ ప్రియుడిగా, ప్రాణ స్నేహితుడిగా ఆయన మనతో అనుక్షణం ఉండి ఆ గుణాలు ఇచ్చి నడిపిస్తాడు. అటువంటి ప్రేమనిచ్చి దేవుని బిడ్డలైన వాళ్ళని మతము, కులము భేదం లేకుండా ప్రేమించి వారికి ఏది కావాలంటే అది ఇచ్చి 2 మాటలు దేవుడి ప్రేమ గురించి ప్రకటించడం. ఆయన శాశ్వత ప్రేమను, ప్రాణం పెట్టిన ప్రేమను ప్రకటించాలి. ఆ ప్రేమ పెట్టి నాకు అర్హత లేకపోయినా దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడమ్మా. ఆయన ఆలోచనలు అలాంటి ఆలోచనలు, ఆయన ప్రేమ అలాంటిది. దాన్ని బట్టి నేను క్షేమంగా ఉన్నాను, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఇది అని మనం చెప్పేదే సంతోషం అనమాట. వాళ్ళు నీతిమంతులు అనమాట. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. అలాగా ఆనందగానము చేయడం దేవుడికి ఎంతో ఇష్టం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయనకి ఎంతో ఇష్టము. మన పిల్లలు ఏడ్చుకుని ఉంటే మనం ఎంత బాధగా ఉంటాం. పాటలు పాడుకుంటూ, గెంతుకుంటూ, ఆడుకుంటుంటే ఎలా ఉండాలి. అలాగే దేవుడు ప్రణాళిక మనం సంతోషంగా యెహోవాకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు, రెక్కలు చాచి ఎగురుతారు, అలాగే పరిగెడతారట, సమస్యలుగా నడిచిపోతారట. బాబా నాకు ఎక్కడ నొప్పి, అక్కడ నొప్పి, నేను నడవలేను, నన్ను వదిలేసి వచ్చేసావేంటి, నేను చర్చికి రావాలి కదా అని నీ మాటలు రావు. దేవా అటువంటి దుష్టాత్మలన్నీ నా ఆలోచన తీసేసావు, నీకు వందనాలయ్యా అని చెప్పాలి. నీకు వందనాలయ్యా అని చెప్పాలి. దేవా నిన్ను బాపట్టక ఆగదేవనే సిలువైనయ్యా, నన్ను నువ్వు బలపరిచావు. కృంబిల్ లేడుదూడలు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు, కృంబిల్ లేడుదూడలు గంతులు వేస్తారని మలాకి గారు కూడా అదే మాట చెప్పారు. యెషయా గారు కూడా అదే మాట చెప్పారు. వాళ్ళ ప్రవక్తలు వాళ్ళలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయినా సరే వాళ్ళ నీతిమంతులుగా సాక్ష్యం పొందుకొని మన మధ్య నుండి ఆ మాటలు పలుకుతున్నారు. ఇక్కడ పలుకుతుంది నేను కాదు. అలా మనం చనిపోయినా సరే మనం బ్రతికే ఉండాలి. ఫిబ్రవరి 11:4 వచనంలో ఉంది ఆ మాట. వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు, అనేక మందిని బ్రతికించే వారిగా ఉన్నారు. అలా బ్రతకాలి. సాతానులాగా నేను చనిపోతాను, నాకెందుకు ఈ బ్రతుకు అని సాతాను నీకు బోధిస్తుంటాడు, నీకు ఆలోచన చెప్తాడు. నీకు నడవలసిన త్రావేంటి నరకం అనమాట. ఆడ ఆలోచన చెప్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. 109వ కీర్తన 6వ వచనంలో వాడి పక్కనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి, నేను చనిపోతా బాగున్నాను, నేను నడవలేను, నాకు ఇది తినడానికి లేదు. ఇవన్నీ ఎంత ఇచ్చినా సరే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత దేవుడు కాపాడుతున్నా, ఎన్నిసార్లు బ్రతికించినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా తీర్మానం తృణీకరిస్తేనే మళ్ళీ ఆ ఇనప కట్లతో దేవుడే బంధిస్తాడని 107వ కీర్తన 10వ వచనంలో ఉంది. ఇత్తడి తలుపులు పగలగొట్టాడట. అందుకే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ఇత్తడి తలుపులు, ఇత్తడి ఆ బంధకాలు అనమాట. యెహోవా తీర్మానాన్ని అలా తృణీకరించకూడదు అసలు. దేవుని మాటలు చెప్పాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. అందుకే వినకపోతే ఏంటవుతుంది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయంట. భక్తిహీనులకు ఏం జరుగుతాయి, అనేకమైన వేదనలు వస్తాయి.
నీకు వేదన ఎందుకు వస్తుందంటే నీలో భక్తిహీనత ఉందని. దేవులో సంతోషకాలం నువ్వు ఎందుకు, ఆనందకాలం ఎందుకు చేయలేకపోతున్నావంటే దేవుడు లేక, దేవుడు ఆలోచనలు లేక. ఇంకొక అక్కడే సామెతలు 3వ అధ్యాయంలో ఉన్నది, నా కుమారుడైన నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా అంగీకరించము. హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఎవరో చెప్తే నువ్వు చేయడం కాదు, హృదయపూర్వకంగా అంగీకరించాలి. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించడి, మేలిమి బంగారం ఆశపడక తెలివి నొందిడి, జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానితో సాటి రావు. విలువ గల సొత్తు అది కోట్ల రూపాయలైనా జ్ఞానము బుద్ధికి మించిన లేదు. అది విలువ పెట్టి కొనలేము, ఏం పెట్టినా కొనలేమని సొలొమోను గారు రాస్తున్నారు 8వ అధ్యాయం 10-11 వచనాల్లో. అలాగే దావీదు భక్తుడు రాస్తున్నాడు, వారి ప్రాణమును మరణం నుండి తప్పించడంతో కరువులో వారిని సజీవులుగా కాపాడతాడంట దేవుడు. ఎప్పుడైతే ఆ బుద్ధి జ్ఞానం వస్తుందో ఆ ప్రాణం మరణం నుండి కాపాడతాడంట. ఎందుకంటే శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుంది, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణాత్మైన మారుమనసును కలుగజేస్తుంది. 2 కొరింథీ 7:10 ఉంది, రక్షణార్థమైన మారుమనసు అది ఇవ్వండి ప్రభా. శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుంది. ఆడ ధర్మశాస్త్రం లోబడనేరలు నువ్వు లోబడకపోతే, ధర్మశాస్త్రానికి దేవుని మాట నువ్వు లోబడకపోతే నీలో శరీరానుసారమైన దుఃఖం వస్తుంది. వాళ్ళ ధర్మశాస్త్రం లోబడనేరలు కన్ఫర్మ్ చేశాడు దేవుడే. సామెతలు రామపత్రిక 8వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఉంటుంది. ఏ దుఃఖంలో ఉన్నావు ఈ రోజు అనేది మనము చెక్ చేసుకోవాలి. కాబట్టి యెషయా గారు కూడా మాట చెప్తున్నారు, యెషయా 49:10 వారి యందు కరుణించి వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. నీటి బుగ్గలు అంటే దేవుని వాక్యం ఎక్కడుందో అక్కడ నడిపిస్తాడట. ఆయన కరుణ గల యేసయ్యని మనం పాట పాడుకున్నాం కదా. ఆ కరుణించే దేవుడు, కనికరం అనేది దేవుడికి ఒక్కడికే ఉంది, ఎవరు కనికరించరు. అందుకే దేవుడే సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి, నా ప్రాణ ప్రియుడ నాకు సహాయం చేయి, నేను ఇలా తప్పు చేశానయ్యా నన్ను క్షమించు, నీ మాటలు నేను ధృవీకరించానయ్యా, నీ మాటలు నేను జ్ఞాపకం పెట్టుకోలేదయ్యా అని ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటూ దేవుడిని ఆ కరుణ గల దేవుడు ఏం చేస్తాడంట, ఆయన వచ్చి తోడుగా వస్తాడట. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు ఆయన ఒక్కడే. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ప్రేమించరు, తిట్టుకుంటారు, వాళ్ళకి ఏమి చేసి పెట్టరు. దేవుని బిడ్డలు నీతిమంతులు వచ్చి వాళ్ళు క్షమించి వాళ్ళకి అన్ని కూడా చేసి పెడతారు. కాబట్టి తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించదు. కాబట్టి వారికి ఆకలైనను దప్పి అయినను కలుగుదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఆకలేదు, దుఃఖం ఉండదు, దాహం ఉండదు. ఎండమావులు అంటే ఎడారి ప్రాంతంలో కూడా అది హాయిగానే ఉండదు. ఎండ అయినను వారికి తగలదు. చూడండి కరుణగల దేవుడు విషయంలో ఎంత క్షేమం ఉందో. కరువు ఉండదట, ఆయన తోడుకొని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపిస్తాడట. నీటి బుగ్గల దగ్గర యెషయా గారు ప్రవచిస్తున్నారు. అలాగే సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో నీ స్వబుద్ధి అంత ఆధారపడకుండా నీ పూర్ణ ప్రవర్తన అంతటి యెహోవా అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. యెహోవా అధికారానికి, నా ఆస్తి నీది, నా బిడ్డలు నీది, నాకు కలిగిందంతా నీది, అది పాట పాడుతున్నాము. అలా యెహోవా అధికారాలు పెడితే అది క్షేమంగా ఉంటుందని లేవీకాండం 27వ అధ్యాయం 28వ వచనంలో ఉందన్నమాట. అది ప్రతిష్ఠించాలి. పిల్లలనైనా మనుషులైనా ఆస్తులైనా ప్రతిష్ఠించాలి. అలా ప్రతిష్ఠించినప్పుడు దేవుని మాట విన్నప్పుడు అది పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. నీ వస్తువులైనా నీ పిల్లలైనా ప్రతిష్ఠించినప్పుడు అవి క్షేమంగా ఉంటాయి. దేవుని ఆలోచనది. సీనాయి పర్వతం మీద మోషే ఇచ్చిన ఆజ్ఞలవి. సీనాయి కొండ మీద ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి దేవుడు మాటలు, అగ్ని దేవుడు వచ్చి
ఆ రాతి పలకల మీద అగ్ని వేడితో రాశాడు. నేను బైబిల్ సినిమా వచ్చింది, మా డాడీ నాకు చూపించారు జగదాంబ సెంటర్లో. ఏమి చూపించేవారు కాదు, లోకానుసారమైన ఏమి చూపించేవారు కాదు. దేవుడు కరుణమడి సినిమా కూడా చూస్తున్నప్పుడు నేను 5వ క్లాస్ చదువుతున్నాను. నేను వేసుకున్న ఫ్రాక్ అంతా కన్నీళ్ళతోనే కడిగి తడిసిపోయింది, తడిసి ముద్దలిపోయింది. అలాగే ఎందుకు కన్నీరు వస్తుంది? అది ఆత్మానుసారమైన దుఃఖము, రక్షణాత్మైన హార్మోన్స్ వచ్చింది నాకు. నా తల్లిదండ్రుల పాపాలు కానీ ఎవరి పాపాలు కానీ ఎరుగుడు చేయలేదు. లేకపోతే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీద రప్పిస్తానని ఉంది. మరి 10 ఆజ్ఞల్లో నిర్గమకాండంలో 20 వచ్చిన నుండి అవన్నీ కూడా నిర్గమకాండంలో ఉంటాయి. నిర్గమకాండం 34 5, 6, 7 వచనాల్లో కూడా ఆ మాటలు ఉన్నాయి. దోషిని నిర్దోషిగా ఎంచక తండ్రుల దోషం కుమారుల మీద రప్పించేస్తారట. నువ్వు అలాగా శాపగ్రస్తంగా ఉన్నావా, ఆశీర్వాదకరంగా ఉన్నావా? దేవుడు నడిపిస్తే నీ మనవల వరకు నీకు ఆశీర్వాదం, లేకపోతే ఆశీర్వాదం ఉండదు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అందరూ నీ వంశం అంతా నరకానికి వెళ్ళిపోతారు. కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటే దేశం బాగుంటుంది, దేశాలు బాగుంటే ప్రపంచం అంతా క్షేమంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయదు. అమ్మోయ్ బాబోయ్ నడవక్కలేదు, ఎవరో చేయి పట్టుకుంటారు కదా, దేవుడు చేయి పట్టుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యెహోవా అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీకు ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ ఎత్తుతుంది. ఏంటి మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుంది. మాట్లాడుతున్నాడు సాతాను గారు నీలో దూరం మాట్లాడుతుంటాడు, నీకు అర్థం కావట్లేదు. నెత్తి నోరు బాధకొని చెప్తున్నా అర్థం కావట్లేదు, మర్చిపోతాడు. సాతాను దేవుడి మాటలు అన్ని దూడు చేస్తాడు, గుర్తుండదు. అందుకే కాబట్టి మనం ఎలా ఉండాలి? నీ ప్రవర్తన అంతటి యెహోవా అధికారం ఒప్పుకోవాలి. దేవా, నా ప్రవర్తన అంతా, నా జీవితం నీకు అంకితం ఇస్తున్నాను, నన్ను నీకు ప్రతిష్టత చేసుకుంటున్నాను, నాకు ఇచ్చినది నీకు ప్రతిష్ట చేస్తున్నాను. అది లేవీకాండంలో 27వ అధ్యాయము 2 నుండి 34 వచనాలు ఉందన్నమాట. అలా ప్రతిష్ఠిత చెందించి వెల కూడా చెల్లించాలి. ఎవరికి ఎంత వెల, చిన్నపిల్లలకి ఎంత వెల, పెద్దోళ్ళకి ఎంత వెల, ఏజ్తో సహా అక్కడ ఉంది. కాబట్టి మీరు చదువుకూడదు అవన్నీ కూడా. ఆ వెల చెల్లించాలి, ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించినప్పుడు పరిశుద్ధంగా ఉంటారు. అప్పుడు దేవుడు ఆలోచన వాళ్ళకి చెప్తాడు, నీకైనా నాకైనా ఎవరికైనా ప్రతిష్టత, దేవునితో ప్రతిష్టత అంటే నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రావలను సరళము చేయను. సరళంగా నువ్వు అరగట్టుకొని వస్తావు దేవుని సన్నిధికి. దావీదు భక్తుడు అదే అడిగాడు, నీ సన్నిధికి పరుగులు తీసే పాదాలు ఇవ్వండి అయ్యా. ఒక వరం అడిగాడు ఆయన, కన్నీరు పరుగులా తేలిపోయిందని ఒక వరం అడిగాడు ఆయన. ఆయన వరం అడిగి, నీ సన్నిధిలో చిరకాలము నేను నివాసము చేస్తాను, అక్కడ సన్నిధిలో రావడానికి నేను రాను అనంటే సాతానుడు దేవుడు ఇంకొక బిడ్డను నిలబెట్టి యెషయా 61లో ఆ మాట ఉంది, లెమ్మో తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. అలా ప్రకాశింప చేస్తాడు దేవుడు. ఆ వెలుగు వచ్చినా సరే నువ్వు పడుకొని ఉన్నావు అనుకో, ఆ వెలుగు వెళ్ళిపోయిన నువ్వు ప్రకాశించలేదు అనుకో, చీకటి వచ్చి నిన్ను ఆవరిస్తుంది. మళ్ళీ ఒకతో ఒక వంకరే. వెలుగు దేవుని సంబంధులు, చీకటి సాధారణ సంబంధులు. ఇంకా దేవుడి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు గద్దించడం లోబడడం వాడికి శ్రమ అంటున్నాడు. శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ అందుకు వస్తాయి. కాబట్టి దేవుని ఆలోచనలు మనము కలిగి ఉండాలి అని చెప్తున్నారు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవాను నమ్మిక ఉంచడానికి కృప ఆవరించదు. కృప వాళ్ళకి ఆవరిస్తుంది, అందరికీ కాదు. అందరికీ కృప ఆవరించదు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళకి కృప ఆవరిస్తుంది. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నారంటే, నా దాగు చోటు నీవే. ఎక్కడ దాక్కోవాలి? దుష్టుడు నిన్ను తడుముతా ఉంటాడు, దేవుడికి ఇష్టం లేకుండా ఉండాలని.
నీ ఆలోచనలు అటువంటి ఆలోచనలు చెరిపేస్తుంటాడు. దేవుడు ఆలోచనలన్నీ చెరిపేసి వాడు ఆలోచన చెప్తాడు. నిన్ను తరుముతూ ఉంటాడు. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే. అందుకే నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానాలతో నీవు నన్ను ఆవరించను. అప్పుడు ఆ పాటలు పాడుకుంటూనే ఉంటారు. కృప ఆవరిస్తే దేవుని పాటలు అలా పాడుకుంటూ ఉంటారు. ఒక్క పాట రావట్లేదనంటే దావీదు భక్తుడు ఏడ్చాడు, రక్తాపరాధం నుండి నన్ను విడిపించి ప్రభా. అప్పుడు నా నాలుగు నీ దగ్గర ఉత్సాహ గానం చేస్తుంది. అందరూ పాటలు పాడేదారు, సినిమా పాటలు అందరూ పాడతారు. కానీ దేవుని పాటలు పాడాలంటే పాపం నీ చేతులు రక్తంతో నిండి ఉండేవారు, కడుక్కోండి అని ఉంది యెషయా 1:15. వాళ్ళు బహుగా ప్రార్థన చేసుకుంది, నేను విన్నంటున్నాడు. నీ చేతుల రక్తంతో నిండి ఉండాలి, కడుక్కోవాలి. అప్పుడు దేవుని మాటలు వినగలవు. దేవుని ప్రార్థన, దేవుడు నువ్వు చేసిన ప్రార్థన పాపమైపోకుండా 109వ కీర్తన 6వ వచనం ప్రకారం నువ్వు చేసిన ప్రార్థన నన్ను చంపే ప్రభా, నేను నీ సన్నిధికి వచ్చేస్తాను. దేవుడు ఆ ప్రార్థన వినడు. కానీ సాతాను మాత్రం నీకు ఆలోచన చెప్పినాడు, ఎవడు అలా ప్రార్థన చేయమని. భక్తికి అపవాది నీ కుడి పక్కన ఉంటానని ఉంది కదా 109:6లో. వాడే నీకు ఆలోచన చెప్తాడు. ఏ ఆలోచన కావాలి? ఏ ఆలోచన కావాలి? దేవుడు వచ్చి నీకు ప్రార్థన చేయిస్తున్నాడా? ప్రార్థన చేసేసానులే, దేవుడు నమ్ముకున్నానులే అంటే వాడు ముందే దేవదత్తులు దేవుడు ముందు నిర్ణయించాడు కదా. దేవుడికే అవిధేయత చూపించిన వాడు, నాకు లేని సింహాసనం, నాకు లేని దేవుని రాజ్యం మీకెందుకు అని వాడు ముందుగా బయలుదేరుతున్నాడు. ఎవరు నా మాట దేవుడి మాటకు వినకుండా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేయిస్తుంటాడు. అటువంటి బోధలు కూడా వినిపిస్తుంటాడు. అనేక బోధకులు బయలుదేరాలని ఉంది కదా. 1 యోహాను 4:1 తిమోతి పత్రికలో దెయ్యాల బోధ, అవి ఆ బోధల దగ్గర పర్యటిస్తుంటాడు. ఆ సాక్ష్యం ఇక్కడ మరియమ్మ అని ఒక ఆమె ఈ ఇంట్లోనే పక్క ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ సాక్ష్యం దేవుడు ఇచ్చారు. చనిపోయినా సరే సువార్త చేసేసి అనేకమైన కుటుంబాలు రక్షించేస్తున్నారు. లిల్లి పుట్టులాగా బెడ్ అంతా నిండిపోయి తలగడతో కూడా దూరిపోయి ఆమె చంపేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తే ఆ బెడ్ దగ్గరికి వచ్చి బల్లరదని ఇచ్చి ఆమె ప్రార్థన చేసినప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి. అనేకమైన దోమలు వచ్చేసి మొత్తం గీయమైన సౌండ్, తన రూమ్ అంతా నిండిపోయింది. దర్శనం ఎవరిలో దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళలు కంటారు. నీకు కళలు లేవు, దర్శనాలు లేవు, నీకు ఎలా కనబడుతుంది? నీకు ఏ జరుగుతుందో తెలియదు. ఎప్పుడైతే దేవునికి ప్రతి ప్రవర్తన అంతను మన ప్రవర్తన అంతటి ఆయనకి అధికారం ఒప్పుకుంటే అప్పుడు అటువంటి జరగదు. అటువంటి బోధలు వినడానికి ఇన్నాళ్ళ బోధలు విన్నాం, కానీ దాని నుండి విడుదల పొందుకోవాలనే జీవితం నేను అందుకే అంకితం ఇచ్చాను. నాకు నేర్పించు ప్రభా భక్తి అంటే నాకు నేర్పించాను. ముందు నా పరిస్థితులు అలాంటిదే. బాప్టిస్ట్ సంఘాల్లో పుట్టి పెరిగాను. అటువంటి బాప్టిస్ట్ బతుకు అవ్వలేదు. దేవుడు తీర్పులు లెక్కలు అడుగుతారు. దానియేలు 7:10 ఉంది. కోటాను కోట్ల మధ్యలో జీవగ్రంథం ఇలాగా తెలుస్తాడు. ఆయన అడుగుతాడు. మనకు నేర్పిస్తుంది. అందుకు మనం అనేక మంది నేర్పించి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. అందుకు నేర్పిస్తున్నాడు. కాబట్టి నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవ నీకు బోధిస్తాను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను. ఆయన ఆలోచన ద్వారానే మనకు క్షేమం. అది మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు అలాగ ఆవరిస్తాడు. అప్పుడు దాగు చోటుగా ఉంటాము. దావీదుని సమయాలు తరుగుతున్నప్పుడు ఆ దేవుడు అలాగే కాపాడాడు. యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రించను. అలా తప్పించినప్పుడు స్తోత్రంతో పాటలు పాడుకున్నాం. ఈరోజు మనం పాట పాడాం కదా. అలాగా దేవా నీ కృప లేకపోతే నేను ఏమైపోదునో, దేవుడు మాట లేకపోతే, దేవుడు ఆలోచన లేకపోతే మనం ఏమైపోదుమో, ఆ ఊపిరి ఆగిపోతుంది కదా. ఆడుతూ ఉంటే 2 సమయాలు 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆ మాట. ఆయన రెక్కల చాటున మనం దాక్కోవాలి. అక్కడ ఆశ్రమం, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. శ్రమలో నుండి నిన్ను ఎవరు రక్షిస్తారు? దేవుడు రక్షిస్తారు, మనుషులు కాదు. అప్పుడు విమోచన గానాలతో నీవు నన్ను
ఆవరించదము. దేవుని కృతాస్తులు చెల్లించినప్పుడు కావున నీ దర్శన కాలం భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయరు. అప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. పక్కలు చెప్తే ప్రార్థన చేయడం కాదు. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయరు. విస్తార జల ప్రవాహంలో పొరలి వచ్చినను నిత్యంగా అవి వారి మీదకు రావు. వారి మీదకి రావు. అలా కాపాడతారు. విస్తార జల ప్రవాహం వచ్చేసిన ఎందుకు శాతం కాలంలో దాస్తారు అంటున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దర్శన కాలం దేవుడు నిన్ను దర్శిస్తేనే, నన్ను దర్శిస్తేనే మనం బ్రతుకుతాం. ఆయన దాగుచోట ఆయనే. ఎప్పుడు అలా జరుగుతుంది? నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేని. దావీదు భక్తుడు తన దోషాలు కప్పుకోలేదు. ఎవరో చెప్తే నీకు అవ్వదు. మళ్ళీ ఆ గడప దాటైతే నీకు మళ్ళీ మామూలే. ఒప్పుకోవాలి. ఎక్కడున్నా సరే నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటేని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని సన్నిధిలో అతిక్రమాలు ఒప్పుకొని యేసేశ్వర రక్తం తీసుకోవాలి. ఆయన గుణాలు, ఆయన రూపురేఖలు అప్పుడు వస్తాయి. నువ్వు కూడా వెళ్ళి అమ్మా నేను ఒకప్పుడు ఇలాగే ఉండేదాన్ని, నా జీవితం, నా కుటుంబం, నా సంఘము, నాకు మంచి సంఘం ఇచ్చాడు, మంచి దైవజనులు ఇచ్చాడు అని రోజు దేవుని స్తుతించాలి. నేను చేస్తున్నాను దేవా, నాకు ఈ భక్తిని ఇచ్చావు, నాకు ఇచ్చిన బిడ్డలు బట్టి, నా ఆత్మీయ బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఈ భక్తి నాకు నేర్పించావయ్యా. నశించిపోతున్న దాన్ని నన్ను వెతికి రక్షించుకున్నావయ్యా. నువ్వు లేకపోతే నేను ఏమైపోతుందయ్యా అని అనుక్షణం నేను కన్నీరు కాలుస్తాను. దేవుని దగ్గర కృతజ్ఞతలు ఆ విధంగా చెల్లిస్తాను. ప్రతి క్షణము చెల్లించడానికే దేవుడు ఆ కృపా సింహాసనం దగ్గర అపోస్తలుల 2:42 ప్రకారం ఆయన ఆ విధంగా ఆ కృపా సింహాసనం దగ్గర దిద్దుబాటుని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడే మనము దేవునికి ఇష్టంగా బ్రతకగలం. ఇక్కడ దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ 119వ కీర్తనలో ప్రార్థన చేశాడు దావీదు భక్తుడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దావీదు గారికి అలా విమోచన కారణాలతో ఆవరించాడు దేవుడు. ఆ రక్షణ భాగ్యం ఆయనకి దొరికింది. ఆయన ప్రార్థన చేసి దేవుని దగ్గర అటువంటి పరిస్థితులన్నీ కూడా పొందుకొని ఇప్పుడు ఆయన చనిపోయి కూడా ఆయన కూడా మన దగ్గర ఉండి సాక్ష్యం పొందుకుంటున్నాడు. సాక్ష్యం అనేది వస్తుంది. అలా మన సాక్ష్యం కూడా ఉండాలని దేవుడు అనుక్షణము దేవుని అడగాలి. కీర్తన 116వ అధ్యాయం, కీర్తన 116వ అధ్యాయం చూడండి. ఆ తల్లి ఎలా పెంచిందో అలా మన బిడ్డలు పెంచుకోవాలి. నీ బిడ్డలు పాపంతో శాపంతో ఉన్నారంటే కారణాలు ఏంటి అనేవి ఈరోజు నేర్చుకుంటున్నాం. దేవుని ఆలోచనలతో పెంచకపోతే ఎలా ఉంటారు, దేవుని ఆలోచనలతో పెంచితే ఎలా ఉంటారు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని ఆలోచన వల్లే మన క్షేమం అనేది దేవుడు ఆలోచన బట్టి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో 116వ కీర్తన 16వ వచనంలో ఇక్కడ దావీదు గారు సాక్ష్యం చెప్తున్నారు. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనే ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు అని సాక్ష్యం చెప్తున్నాడు. శరీరానుసారమైన పిల్లలు కాదు కానీ ఆత్మ సంబంధమైన పిల్లలనే నీ సంతానంగా దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి నీ ఆత్మీయ తల్లి నీ దేవుడు ఇచ్చినందుకు నీ సేవకురాలి కుమార్తెను అని ప్రార్థన చేసుకోవాలి. నేను అలాగే మా అమ్మ ద్వారా నేను రక్షించబడ్డాను. మా అమ్మ నా కోసం ప్రార్థన చేసింది. నీ సేవకురాలు కుమార్తెనయ్యా అని ప్రార్థన చేసుకొని దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడు. మీరు కూడా అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దావీదుని విడిపించినప్పుడు ఆయన ఏం చేశారు? నేను నీకు కృతార్పణ అర్పించదను. కృతజ్ఞత అర్పణ, జిహ్వా ఫలములు అర్పించదంటే స్తుతి యాగం అర్పించడం, పాటలు పాడడం. కృతజ్ఞత అర్పణలు అంటే దేవునికి కానుకేయడం, లేకపోతే కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోవడం, ఇంట్లో కానీ చర్చిలో కానీ.
యెహోవా నామమున ప్రార్థన చేసేదను, పశ్చాత్తాపంతో ఎంతో సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ విన్నపాలు నాకు తెలియజేయండి అని ఫిలిప్పీయులు 4:6 ఉంది. విన్నపాలు తెలియజేయాలి. ప్రభా నీ పని చేస్తానయ్యా. అనేకమైన కుటుంబాలు నాలాగే పాడైపోతున్నాయ్యా. నీ కృప లేకపోతే నేనేమైపోదును, నువ్వు నన్ను దర్శించకపోతే నేనేమైపోదును అని ఆ సాక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకోండి. అలా దేవుని దగ్గర కృతార్పణలు చేసి ప్రార్థన చేయాలి. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యన నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. మొక్కుబడులు చెల్లించాలంట. దేవుని విషయంలో మొక్కుబడులు వేసుకోవాలి, మొక్కుబడులు చేసుకోవాలి, మొక్కుబడులు చెల్లించాలి. యెరూషలేమా నీ మధ్యన నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను, యెహోవాను స్తుతించుడి అని చెప్తారు. యెహోవాకి మొక్కుబడులు చెల్లించాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఏవి మొక్కుకున్నారో అవన్నీ మొక్కుబడులు చెల్లించాలి, కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. కాబట్టి దేవుని దగ్గర ఆ విధంగా కోరుకోవాలి. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి అని. అమ్మా అబ్బా అనుకోరు కాదు, అలా కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శరీరానుసారమైన దుఃఖంతో కాదు, మనుషుల మీద మనుషులు వచ్చి నిన్ను ఎత్తుకొని తీసుకొస్తారని దుఃఖం ఉండకూడదు. ఎలా ఉండాలి? కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడించండి, ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామంలో ఘనపరచండి. ఆయన పరువు తీయడం కాదు. ఇరుగు పొరుగుల దగ్గర నీ నడక, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన జాగ్రత్తగా లేదనుకుంటూ దేవుడు క్షమించమని అడగాలి. అది ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతే నడక చక్కగా ఉంటుంది. ఆ సాక్ష్యం దేవుడు ఇచ్చారు. ఎంత బాధతో సరే చర్చలో వచ్చి దేవా నాకు సహాయం చేయాలతో నడుచుకొని వచ్చినప్పుడు దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చారు ఈ సంఘానికి. కీర్తన 100వ కీర్తన 4వ వచనంలో ఉందా మాట, మనం చేస్తున్న పనులు వాక్యం నుండి దేవుని సంతోష పెట్టామా లేదా అది మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఎలాగ నడుస్తున్నాము అనేది వాక్యమైన అర్థంలో సరి చేసుకుంటూ బ్రతకాలి. అలా దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అలా నడుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇంకొకరికి సాక్షిగా ఉండాలి. నేను వచ్చినట్లు నీతి గుమ్మములో తీయడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలోకి ప్రవేశించెదరు. ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు ప్రవేశిస్తారు. నీతి లేనివాళ్ళు అమ్మోయ్ బాబోయ్ అని ప్రవేశించలేరు. దేవునికి ఘనత తేరు, అవమానం తెస్తారు, వాళ్ళు ప్రవేశించలేరు. చెప్పండి, ఆ నీతిమంతులే ప్రవేశిస్తారు. ఎందుకు ప్రవేశించలేకపోతున్నాం? దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నాం అంటే, దేవా నన్ను తీసుకొచ్చావు నాయన, నీతిమంతురాలను నన్ను చేసావయ్యా, నన్ను పరిశుద్ధపరిచావు, నువ్వు నాతో మాట్లాడుతావు, నేను నీ దృష్టికి ఉన్నానయ్యా, నేను నీ దృష్టి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పానన్న లిస్టులో నేను ఉన్నానయ్యా. ఎన్ని కోటాను కోట్ల వందనాలు చెల్లించాలి. దేవునామకు స్తోత్రం. ఆయన ప్రజలందరూ ఎదుటని యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేము నీ మధ్యన నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించాడు. మొక్కుబడులు చెల్లించుకొని దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీవు మొక్కుకొని చెల్లించము, నీవు మొక్కుకొని చెల్లింపకుండట కంటే మొక్కుకొనకుండటే మేలు. మీకు తెలుసు కదా మొక్కుబడులు ఉన్నాయండి, అందుకే నేను రానండి అంటుంది భారతి. ఆలోచించండి. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము, నీవు మొక్కుకొని చెల్లింపకుండా ఉంటేనే మేలంట, లేకపోతే వెంటనే చెల్లించాలి. ప్రసంగ 5వ వచనం మొక్కుకున్నావు అనుకో, నీ జీవితం బాగుంటుంది, నీ కొడుకు జీవితం బాగుంటుంది, నీ భర్త జీవితం బాగుంటుంది. మొక్కుకుంటారు దేవుని దగ్గర, ఆయన దగ్గర, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడు. కాబట్టి దేవుని మాటలు ఎలా చెప్పాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఆయన. 116వ అధ్యాయము
17వ వచనంలో నేను కృతజ్ఞతార్పణలు అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఎవరు ప్రార్థన అల్లే చేయాలి, పక్కోడు చేయకూడదు. నీకు దేవుడు బ్రతికించాడంటే, నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే, నిన్ను పోషిస్తున్నాడంటే పక్కోళ్ళు చెప్పకూడదు, నాకు చెప్పండి, నన్ను ఆవరించండి. అంటే దేవుడు మిమ్మల్ని ఆవరిస్తే ఏం చేస్తారు? వారి కృతార్థులు చెల్లించదుగాక ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటిస్తారు. ఉత్సాహ ధ్వనితో ఇలా కొట్టి వినండి అని చెప్తారు కదా, అలాగా ఉత్సాహ ధ్వనితోటి ఆయన నామను ప్రకటిస్తారు. దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు మొక్కుకోవట్లేదు కానీ శ్రీ పని చేయాలి కదా, రూపాయి కూడా పని లేదు నీకు, అది చేయగలవు కదా, దేవుడు చేతులు ఇచ్చాడు కదా. అది చేయకపోతే ఏంటవుతుంది? ఆ చేతులకి సాధారణ దెబ్బలేదు. నువ్వు ఆ దేవుడికి అంకితం అవ్వలేదు. పూర్ణ ప్రవర్తన అంతటిని యెహోవా అధికారానికి ఒప్పుకోలేదు. సాతాను అధికారంలో ఉన్నావు, మనుషుల మీద ఆధారపడుతుంది, కాళ్ళు చేతులు అన్ని దెబ్బలే. 25 రూపాయలు ఒక టాబ్లెట్ ఇవ్వాలి, వచ్చి నీకు వచ్చి ఇస్తే దేవుడు వచ్చి నీకు ఆ టాబ్లెట్ ఇస్తాడు. వేసుకొని కూడా అమ్మాయి బాబాయ్ అంటుంటే అది ఏంటి? దేవునికి అవమానం కదా. దేవుని ఎలా ప్రకటించాలంట? కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించాలి. ఆయన సాక్షి ఉండాలి. ఆ కార్యాలు అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీ నడక, నీ స్టైల్ అంతా ఎవరాడిలాగా ఉండాలి. ఆమేన్. అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకు దేవుడి మాటలు చెప్తున్నారు. వచ్చి ఏం చేయాలట? వీరు అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండాలి. అప్పుడు ప్రకటించగలరు. దానికి టానిక్ అన్నమాట. ఇది ప్రకటించాలన్నా కూడా ఒక టానిక్ కావాలి. ఆ టానిక్ ఏంటి? మీరు అపోస్తల బోధ, అపోస్తల బోధే అన్నారు. ఆనాడు అపోస్తలు అంటే యేసు శిష్యులుకి దేవుడు ఎలా చెప్పాడో, ఏ పరలోక ప్రార్థన నేర్పించాడో, ఏ భక్తి నేర్పించాడో ఆ బోధన ఉండాలి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక. ఇంట్లో ఉన్న ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోమా, చర్చికి వచ్చినా దేవుని సన్నిధికి వచ్చినా దేవుడితో ప్రార్థనే. ఆయనతోటే మాట్లాడుకోండి. ప్రార్థన ఏంటి? దేవుడితో మాట్లాడుకోవాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి ఆగమ చేయడము. ఎల్లప్పుడూ కూడా బాబా ఈ కాదు, సైతాన్ పేర్లు ఎత్తకూడదు, నీ నోట్లో ఏ దుర్భాష రాకూడదు, మనుషుల మీద పడనే పడకూడదు. పడ్డామంటే నువ్వు సాధారణ వాళ్ళలో పడినట్టే లెక్క. నీకు చెయ్యకాలు పని చేయట్లేదని సాధారణంగా నీకు బాగు చేస్తుంటాడు, నీకు ఆలోచన చెప్తుంటాడు, సాధారణ నీ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్తున్నాడు. జాగ్రత్త, నీకు నడవలసిన త్రోవ నీకు బోధిస్తున్నాడు. నువ్వు అలాగా కుంటినక్కలా ఉండాలి, కుంటుకోవడం ఉండాలి. కుంటినక్క ఎలా నడుస్తుంది? తోడు రాయేసి నక్క మీద కొట్టారు కదా, కుంటున్నాక ఎవరో మింగుదామనే కానీ కుంటుకుంటూ మరి నడిచేస్తుంది అది. నక్క ఆలోచన, సైతం ఆలోచన. కాబట్టి ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయదు. ఎల్లప్పుడూ స్తుతి. దేవా నన్ను ఎలా పోషిస్తున్నాం, ఎలా బ్రతికించాం, ఎలా నీ మాటలు చెప్పడానికి, నీ మాటలు వినడానికి. నీతిమంతులు మాత్రమే ఏమో దేవుని ఆలయంలోకి వస్తున్నారు. నన్ను ఆనందించావయ్యా, ఎవరికి భాగ్యాన్ని ఇచ్చావయ్యా అని దేవునికి ఏం చేస్తారంట? కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించడం. జిహ్వా ఫలము అంటే నోటు నుంచి దేవునికి అలా ఆరాధన చేయాలి. రూపాయి ఖర్చు లేదు. కీర్తన 116:13 రక్షణ పాత్రను, రక్షణ నీకు ఇచ్చిన రక్షణ, నిన్ను రక్షించాడు కదా, నిన్ను బ్రతికించాడు కదా, ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామాన్ని ప్రార్థన చేయాలి. యెహోవా నామం పౌలు గారు చేసేవాడు ఎలా చేతులు పెట్టి రక్షణ పాత్ర. దేవుడు మాట్లాడాడు, అలా రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామాన్ని ప్రార్థన చేయాలట. ఎవరో పక్కన ప్రార్థన చేస్తుంటే నువ్వు చెప్పడం కాదు. దేవుడు ఎంత తగ్గుపడతాడు. ఎన్ని కార్యాలు చేసి నోరు పెరగట్లేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నావు, దేవుని ప్రేమించలేకపోతున్నావు. నా ప్రాణ ప్రియుడ, నా భర్త అయిన దేవా, నన్ను బ్రతికించిన దేవా, సాతాను వల్ల నుంచి నన్ను తప్పించిన దేవా, గాఢాంధకారం లోయలో నేను సంచరించిన ఏ అపాయము నీ గుడాలకు సమీపించదని నా గుడాలకు వచ్చి నన్ను లేమో తేజరలేమో, నీ మీద వెలుగు వచ్చినది అని చెప్తున్నా దేవా. నేను తేజరలకుండా నా సాక్ష్యాన్ని పోగొట్టుకొని, తేజరలం అంటే ఏంటి? నీ సాక్ష్యం అందరికీ ప్రకటించాలి.
నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. నిన్ను చూడగానే దేవుడు బిడ్డ అని తెలియాలి. దేవుడు నిన్ను బ్రతికించలాగా క్రొవ్వులు లేడుదలో మనకు గంతులు వేస్తూ నువ్వు నడుస్తున్నావు దేవుడు తెలియాలి. దేవుడు మాటలు నీ నోట్లో చాలు, ఎక్స్ట్రా మాట రాకూడదు. కొంత లేని ఆత్మతో నింపినప్పుడు వస్తాయి. దేవుడు మాటలే వాళ్ళు కలుగుతారు. ఆయన ప్రజలందరికీ యెహోవా మందరం ఆవరణలోను యెరూషలేమా నీ మధ్యన నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను అని చెప్తున్నాడు. అలా మొక్కుకోవాలి దేవుని దగ్గర. నా జీవితం నీకు అంకితం ఇస్తున్నాను ఆయన, నాకు కలిగిందంతా నీదే ప్రభా అన్నప్పుడు అవి పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాయి. అలాగా దేవుని అలాగా అడగాలి. వాడి కృతజ్ఞతార్పణముగా దాన్ని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి కాక నూనెతో కలిపినవి పొంగనివి నైనా పిండి వంటలు నూనె పూసినవి పిండి పొంగనివినైనా పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలు అర్పింపవలను. లేవీకాండం 7:12 ఇలాగ అర్పణలో తీసుకొచ్చారు ఆనాడు ఓల్డ్ టెస్టమెంట్ లో, పాత నిబంధనలో. ఇప్పుడు కనీసము మన జీవితాన్ని అర్పించలేకపోతున్నారు. ఇవన్నీ తేడాపోయినా కానీ అప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇవన్నీ చేసేవారు. ఎన్ని ఆచారాలు, ఎంత పరిశుద్ధంగా ఉంది. అక్కడ గంగాళం ఉంటుంది, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడికి రావాలంటే అక్కడ ఒక బలి అర్పించాలి. కాళ్ళు ఆ గంగాళం దగ్గర నీ కాళ్ళు కడుక్కోవాలి, అంత వణుక్కుంటూ రావాలి. వేసే చనిపోయాక పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని దేవుడిని చూడొచ్చు. నువ్వు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడచ్చు. దేవునితో నీ జీవితం అంకితం ఇచ్చి అలా దేవుడు దగ్గర అయ్యాడు. అలాగా ఆయన దేవుడి పిల్లల్ని ఆ విధంగా దగ్గరగా పెట్టుకున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు సేవకురాలి కుమారుడిని అని అంటే అలాగ అడ్రస్ చేస్తూ దేవుడు ఇక్కడ 17వ వచనంలో 116-17వ వచనంలో సాక్ష్యం చెప్తున్నాడు. సేవకురాలి కుమారుడును. ఆమె ఏ విధంగా తను పెంచిందో ఆలోచించండి. దినము కూడా నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించాను. నిత్యము కీర్తిస్తాను. జిహ్వాబలం అనే మొక్కుబడులు చెల్లిస్తున్నాడు ఆయన మొక్కుబడులు ఏంటంటే దినము కూడా సంవత్సరానికి ఒక మొక్కుబడి తీర్చలేకపోతున్నారు. ఎవరు ఎప్పుడు మొక్కుబడి చేసుకోరు. జీవితం అంకితం ఇవ్వడం అన్నమాట. పరిశుద్ధంగా ఉండడం అది దేవుడు ఇష్టపడుతున్నాడు. దగ్గర ఏమీ లేకపోయినా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అంకితం చేయి. నీకున్నది అంకితం చేయి. నేను పరిశుద్ధంగా ఉంటాను ప్రభా అని. అలా సీనాయి కొండ దగ్గర దేవుడు లేవీకాండం 27వ అధ్యాయం 2-3-4 వచనాల్లో 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ల లోపలి వయసు గల మగవానికి 20 తులముల బెలను, ఆడుదానికి 10 తులముల బెలను నిర్ణయించాడు. మోషే ధర్మశాస్త్రంలోనే మోషే గారికి సీనాయి కొండ మీద ఆ ఏజులు బట్టి అలా నిర్ణయించారు. 1 నెల మొదలుకొని 5 ఏళ్ల లోపల వయసు గల మగవానికి 5 తులముల వెండి బెలను, ఆడుదానికి 3 తులముల వెండి బెలను నిర్ణయింపవలను. యాజకుడు అలా నిర్ణయిస్తాడు. మోషే గారి పాస్టర్ కదా మోషే గారికి సీనాయి కొండ మీద దేవుడు చెప్పిన మాటలు ఇవేమి చేయట్లేదు కదా. కనీసం జీవితం అంకితం ఇవ్వాలి కదా. 60 ఏళ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల బెలను, ఆడుదానికి 10 తులముల బెలను నిర్ణయింపవలను. ఒకడు నీవు నిర్ణయించిన బెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడలా అతడు యాజకుడు ఎదుట నిలవవలెను. అప్పుడు యాజకుడు అతని బెలను నిర్ణయించును. పేదైతే పాస్టర్ దగ్గర నిలబడి మొక్కుకున్న వాణ్ణి కలిమి చెప్పిన వానికి బెలను నిర్ణయింపవలను. ఇప్పుడు నా దేవుడు నేను యాజకురాలుగా, నేను ఒక పాస్టర్గా నేను ఎలా నిర్ణయిస్తున్నాను? మీ జీవితాలు మీకు అర్పించండి అమ్మా, దేవుడి మాట వినండి అమ్మా చాలు అని నేను నిర్ణయిస్తున్నాను. అది పాస్టర్ చేతిలో ఉంటుంది. అందుకనే దేవుడు పాస్టర్ నోట్లో చేయడం వచ్చినా సరే వెంటనే వినాలి, దాని ప్రకారం నడవాలి. నువ్వు జీవితం కూడా అంకితం చేయకుండా, దేవుని మాటలు కూడా, దేవుని ఆజ్ఞలు కూడా పాటించకుండా, ఏది చెప్తే అది చేయకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు పాటించమని
ఇక్కడ చెప్తున్నారు కదా, యెహోవాకు అర్పణగా అర్పించు పశువులలో ప్రతి దాన్ని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనా, మంచిదానికి ప్రతిగా చెడ్డదానైనా, ఒకదానికి ప్రతిగా వేరొకదాన్ని ఇయ్యకూడదు. ఎలాంటి ఆర్డర్స్ పెట్టాడు దేవుడు, యెహోవా దేవుడు. చూసారా? పశువును మార్చిన ఎడల అది దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడదని అపవిత్ర జంతువులో ఒకదాన్ని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవల్ల. పవిత్రమైనదే బల్ల మీద పెట్టాలి. ఏదైనా సరే అపవిత్రమైనది పెట్టకూడదు. ఒకరు తెస్తే అక్కడ నిలబెట్టాలి. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాన్ని వెలను నిర్ణయింపగలను. దాని మంచిదైతే చెడ్డదైనా దాని వాల్యూ అంతా అది నిర్ణయించాలి. ఆ డబ్బులు దేవుని సన్నిధిలో పెట్టాలి, దేవుని సన్నిధికి వాడాలి. యాజకుడు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. ఎవరైతే ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వెల ఎంత అంటే అంతే. అది నువ్వేమి ఇవ్వక్కర్లేదమ్మా అన్నా సరే ఆ డేట్ చెప్తే అది చెల్లుతుంది. దేవుడు అప్పుడు వాళ్ళలో ఉండి దేవుడే మాట్లాడతారు. అది నేను కూడా మాట్లాడు. దేవుడు నాతో ఏం చెప్తారో అదే నా నోట్లో నుంచి వస్తుంది. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితం ఒకటికై దాన్ని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైన యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. దేవుడు వాళ్ళలో ఉండి మాట్లాడతాడు. మోషేకి ఎలాగైతే దేవుడు ఇచ్చారో, మోషే ఎలాగైతే ఇవన్నీ చెప్తున్నాడో, అలాగే ఎవరైతే దేవుడు ఎంచుకుంటారో పిలుపు దర్శనంతో నన్ను వైజాగ్ విజయనగరం తెచ్చి పేదల దగ్గర నన్ను నిలబెట్టుకున్నాడు. అంత త్యాగంతో దేవుడు నన్ను తీసుకొచ్చాడు. త్యాగం చేయించింది ఆయనే. ఉద్యోగాలు కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి హెబ్రీ 6:14 ప్రకారం నా తోడు నిన్ను నిత్యంగా వర్ధిల్లింపజేస్తా, నిత్యంగా నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నన్ను పోషిస్తున్నాడు. వాగ్దానము నమ్మదగిన దేవుడు నా తోడని ఆయనే ఒట్టు పెట్టుకున్నాడు. నన్ను పోషిస్తాను, నువ్వు నేను చెప్పిన మాట విను అంటేనే నాకు ఆ అభిషేకము, అలా మిమ్మల్ని చూడడానికి అటువంటి వాక్యాన్ని, అటువంటి పోషణ అన్ని కూడా ఆయనే ఇస్తున్నాడు. నేనే ప్రత్యక్ష సాక్షి. మీరు చూస్తున్నారు నాకు. ఎవరి మీద నేను ఆధారపడట్లేదు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఎవరో నాకు ఏమి ఇవ్వట్లేదు. అది కుటుంబమే కావచ్చు, బయట నుండే కావచ్చు, ఎవరైనా సరే. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింప కోరికేడలా అతను నీవు నిర్ణయించిన వెలలో 5 మంది దానితో కలపవలను. అప్పుడు ఆ ఇల్లు అతని దగ్గర. ఒకవేళ నీకు ఆ ఇల్లు దేవుడు ప్రతిష్ఠిస్తావు అనుకో, అది మళ్ళీ నీకు కావాలని అనుకున్నావు అనుకో, ఆ ఇంటి వెల ఎంతో దానికి ఇంకా 5 వంతులు కలిపి దేవుడికి ఇచ్చేయాలి. అర్థమైందా? దేవుని లెక్కలు నువ్వు ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ దేవుని అడగకపోవడమే మంచిది కదా. లేకపోతే 5 వంతులు మళ్ళీ ఎగస్ట్రా ఇవ్వాలి కదా. దేవుడికి ఇస్తే నీకు దేవుడు 5 వంతులు దేవుడే ఎగస్ట్రా ఇస్తాడు కదా. ఆలోచించండి. తీసుకుంటే 5 వంతులు నువ్వు ఇచ్చి మళ్ళీ అది నువ్వు తీసుకో, నీకు ఆ ఇల్లు కావాలంటే. అర్థమవుతుందా? ఒకవేళ దేవుడికి నువ్వు ఆ ఇల్లు ఇచ్చేసావు అనుకో, నాకు దేవుడికి ఇచ్చేసాను ఇది అని అంటే నీకు దానికి 5 ఇల్లులు ఇస్తాడు అనమాట. దాని అర్థం అంతే కదా. 5 ఇల్లులు ఇస్తాడు. దేవుడికి ఇచ్చినోడు అనే దేవుడు అనే అసలు కాదు. ఆకాశ వాకిటి పట్ట రాణి దీవులతో నింపుతామని ఉంది. ఒకరిచ్చి కాదు, వారు వీలు కలిగి చేస్తుంది. గొప్పవాడి ఇంటికి నడిపిస్తుంది. అంటే పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. గొప్పవాడి ఇంటి ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం. అక్కడ నడిపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించుకున్నా అంత చెమ్మట కొట్టేస్తుంది కదా. దొంగలు ఎత్తిపోతావు కదా. నీ కడుపులో పోయి రోజు బాత్రూమ్ అని పరిగెట్టేస్తున్నావు. లేకపోతే ఇక్కడే వెళ్ళామ్మా అని అడుగుతుంది నిన్న. అమ్మ అలా పనులు చేయక ప్రార్థన చేసుకున్నా అంటే వెళ్ళకుండా నేను ఇక్కడే వెళ్ళిమంటావా అని అడుగుతుంది సాతాను. దూరితే అలాంటి మాటలు వస్తాయి. అది ఆలోచన చెప్తే అలాంటి మాటలు వస్తాయి. ఎంత అసహ్యంగా ఉన్నాయి ఆ మాటలు. సాతాను దూరితే అలాంటి అసహ్యంగా ఉంటాం, అపవిత్రమైన మాట్లాడతాం, బుద్ధి లేని మాట్లాడతాం. అందుకనే నీకున్నదంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకుంటాడు. ఆ బుద్ధి సంపాదించుకుంటే దేవుడి రాజ్యం వెళ్ళిపోతాడు. యవ్వనంగా ఉండి మహిమ దగదగా మెరుస్తున్న బట్టలు దేవుడికి ఇస్తాడు. అక్కడ మహిమ వస్త్రాలు అలంకరించి ఎన్ని ఆత్మలు రక్షిస్తాడని వజ్రాలతో కూడిన ఆ పుడులతో నాకు కిరీటం పెడతాడు. కోట్ల సంపాదించుకున్న వాళ్ళ దగ్గర కూడా అటువంటి కిరీటం అనేది వాళ్ళు కొనుక్కోలేదు. దేవుడు అలా దాచించాడు. దేవుని పేదలకి లేని వాళ్ళకి అవన్నీ మనం ఎంత సహాయం చేస్తామో
ఆ జీవవృక్ష ఫలాలను నీకు భుజింపనిస్తానని ఉంది వాక్యం. ఆ జీవవృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి పరలోక రాజ్యంలో. అక్కడ బంగారు వీధులు, బంగారు ఇళ్ళు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఉన్న స్థలంలో మీరు ఉండలాగా మరల వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారంటే నువ్వు ఎలాగ రెడీ అయ్యి ఉంటావు, ఎలా రెడీగా సిద్ధపడి ఉంటావు? సార్వత్రిక సంగమా, పెళ్లి కుమార్తె సంగమా, ఎలా రెడీ ఉంటావు అని దేవుడు అడుగుతున్నాడు ప్రేమతో. కాబట్టి యెహెజ్కేలు 24:13 దేవుడు కొన్ని మాటలు చెప్తున్నారు. తీర్చుకునే వరకు నీవు క్రోధం తీర్చుకుంటున్నాడు. క్రోధం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు 24:31 మాటలు వినకపోతే, తల్లిదండ్రులకు పెంచకపోతే, ఇప్పుడు తల్లి ప్రార్థన బట్టి కదా దావీదు భక్తుడు అలా ఉన్నాడు. అలా పెంచకపోతే నీ బిడ్డలు దేవురాజ్యానికి వెళ్ళరు, నువ్వు కూడా దేవురాజ్యానికి వెళ్ళవు, నీ మానవులు దేవురాజ్యానికి వెళ్ళరు. సిద్ధపడి లేకపోతే యెహెజ్కేలు గారు ఈ మాట చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 24 చూడండి. 24:13 నీకు కలిగిన అపవిత్రత ఏంటి కలిగిందంట? దేవుడు ఆలోచన చెప్పకపోతే, దేవుడు నీ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్పకపోతే, నడవలసిన త్రోవను బోధించకపోతే, నీకు సాతాండ ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే ఏంటి జరుగుతుందో చూద్దాం. దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే ఏంటి జరుగుతుందో ఇప్పుడు విన్నాం. ఇప్పుడు దేవుడు ఆలోచన కాకుండా సాతాను ఆలోచన, స్వబుద్ధి మీద ఆధారపడ్డావు అనుకో, పూర్ణ ప్రవర్తన అంత మీద యెహోవా అధికారం ఒప్పుకోకుండా సాతాను అధికారం నువ్వు ఒప్పుకొని చెప్తున్నట్టే నువ్వు వింటున్నావే అనుకో, ఏం జరుగుతుంది? నీకు కలిగిన అపవిత్రత నీ కామాతృతయే. నిన్ను శుభ్రపరచుడికి నేను పూనుకొనినను, నీవు శుభ్రపడకపోతే నా క్రోధం నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపడకపోలేదు. అందుకే ఆయాసించే కృంగ చేస్తానని చెప్తున్నాడు. 107:10 ఇనప కట్లతో నేను బంధిస్తాను అంటున్నాడు. ఎందుకు బంధిస్తున్నాడు? నువ్వు శుభ్రపడకపోతున్నావు, నువ్వు పరిశుద్ధం ఉండలేకపోతున్నావు, నీ నోరు సరిగ్గా పెట్టుకోవట్లేకపోతున్నావు, దేవుని ఆజ్ఞలు పాటించలేకపోతున్నావు. ఫోన్ ఇచ్చినా సరే ఫోన్లో కూడా దేవుడి మాటలు నేర్చుకోవట్లేదు, సరిగ్గా చూసి చదవకుండా ఒక్క మాట అక్షరం తప్పు వస్తే, ఒక అక్షరం పెట్టినా అంటే తెగుళ్ళు వస్తే జీవితంలో పేరు ఉండదు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా వాక్యం చదవాలి, చదివి ఇంకొకరు నేర్పించాలి. దేవుడు చదువు ఎందుకు నేర్పించాడు? అది భర్తకి, కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి, సంఘానికి, చిన్నపిల్లలకి అందరికీ నేర్పించాలి. విద్య లేని పామలకు దేవుడు నేర్పించాడు. దేవుడు పిల్లలు నేర్పిస్తారు. విద్య అంటే 4 సెకండ్లో నేర్చుకొని నేర్పిస్తున్నారు. వాళ్ళు చూసేది సిగ్గు తెచ్చుకోవాలి కదా. నాకు రాలేదు పరలోక ప్రార్థన, నాకు ఒక వాక్యం రావట్లేదు, చదవమంటే తప్పులు చదువుతున్నాను. సాతాను నా మీద దృష్టి ఉంచాడు అనమాట, నా మీద ఆలోచించుతున్నాడు అన్నమాట, వాడు నడిపిస్తున్నాడు అన్నమాట అని ఎలా ఉండాలి? ఆ క్రోధం దేవుని మీద, నీవు శుభ్రపడకపోతేవి, నా క్రోధంలో నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపడకపోతేవి, దేవుడే క్రోధము శుభ్రపరుస్తాడట. బ్యాడ్లేసి దెబ్బలు హరాసంగా కృంగ చేసి, యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చదను, నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధించబడను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు శిక్ష విధించకుండా నేను మానను. ప్రేమించి చెప్తుంటే నీకు 25 రూపాయలు మాటలు తెచ్చేస్తుంటుంటే 4 మాటలు 100 రూపాయలు నువ్వు తగిలించుకుంటున్నా సరే, దేవుడు నేను బొజ్జగించి లెమ్మో తేజనిలమంటే నేను రాను, నేను రాలేను. సాతానుడు మాటలు విని దేవుడి మీద తిరగబడితే నేను పరిశుద్ధపరుద్దామంటే నువ్వు ఇష్టం ఉండట్లేదు, నువ్వు అపవిత్రంగానే ఉండడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి నీ క్రియలను బట్టి నేను నీకు శిక్ష విధించబడను. ఇదే యెహోవా వాక్కు అని యెహెజ్కేలు గారి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. నరపుత్రుడా, నీ కన్నులకు కింపైన దానిని నీ వద్ద నుండి ఒక దెబ్బలో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. ఒక దెబ్బ కొట్టి నేను మారుస్తాను, కానీ వేడవు. 16 వచనం, నరపుత్రుడా, నరునికి జన్మించిన దేవుని బిడ్డ కాదు, నరపుత్రుడు అంటే మనుషుల ఆలోచనతో నడుస్తున్నారు.
దేవుని బిడ్డలు అనట్లేదు. ఇప్పుడు దేవుడు నాకు దేవుని బిడ్డ అని దెయ్యము చెప్పింది, దేవుడు చెప్పింది. దెయ్యం వచ్చి మాట్లాడింది, నేను ఎవరినైనా దెయ్యం నిలబడుతున్నా, దేవుడు బిడ్డ అని చెప్పింది. ఇంగ్లాపల్లిలో అనితాలో ఉంది, సునీతలో ఉంటే చెప్పింది. షారోన్లో ఉండి షారోన్ రోజైనా నా పేరు పెట్టాను. ఆమెకి దర్శనం ప్రవచనం వచ్చి, ఆమెకి దర్శనం వచ్చింది, ఈమెకి దర్శనం వచ్చింది. ఇద్దరికి దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి. కానీ వివేచన వరం ద్వారా ఎవరిలో దేవుడు ఉన్నాడో, ఎవరిలో దెయ్యం ఉందో వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ పనులు బట్టి చెప్పచ్చు. అలాగా 12 గంటలకు వచ్చింది, 3 గంటల వరకు ఉన్నది. సంఘం అంతా మోకాలేసి ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయమనుకోనే ఉన్నారు. ఏసు రక్తమే చేయం కాదు, మీరు దేవుడికి దేవుడి దగ్గర స్థుతి అర్పిస్తాము, దేవుని దగ్గర దేవుని ఆజ్ఞలు పాటిస్తామని ఒప్పుకోండి. ఎందుకు వచ్చిందంటే మనకి నేర్పించడానికి దేవుడు ఇదొక అనుభవం ఇచ్చాడు. దెయ్యము మనం అంటే ఎవరో తెలుసు, దేవుడికి మనం ఎవరో తెలుసు. మనుషులకైతే మనుషులే చెప్పేస్తున్నప్పుడు మరి దేవుడు దెయ్యం చెప్పరా మనం ఎవరో. అప్పుడు సాతాను కూడా దేవుని బిడ్డ అని చెప్పింది. దేవుడు కూడా దేవుడు వచ్చి దేవుని ఆత్మ షారోను కూడా చెప్పింది ఏంటంటే దేవుని బిడ్డ అని చెప్పింది. అందులో పౌలు గారు రాయలసీమలో ఉంటే ఆయన కూడా నా బిడ్డ, అక్కడ ఉందని వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతానని చెప్పారు. 11వ సంవత్సరం నుండి దేవుడు మాట్లాడాలన్నప్పుడు 67 సంవత్సరాలు ఇప్పటికీ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ అనుభవం అలా జరిగింది ఆయనకి. అలా మనం సాక్షిగా బూది గంతముల వరకు సాక్షిగా మనం ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవడానికి ఇచ్చారు. మనదేం కాదు, దేవుని కృపది. నాలో ఏం గొప్పతనం కాదు, దేవుని ఆజ్ఞలు పాటించి దేవుడు నా మీద దృష్టించేలాగా నేను ప్రవర్తిస్తున్నాను అంతే. దేవుడు నా మీద దృష్టించి ఆలోచన చెప్పి నడవలసంలో నాకు బోధిస్తుంటే ఆ నడకలో ఉన్నాను. కానీ సాధారణ నడకలోకి వెళ్ళిపోవట్లేదు. ఎవరు నన్ను చెప్పినా సరే నేను రాజీ పడకుండా దేవుని రాజ్యం వెళ్ళాలి, అనేక బిడ్డలు దేవుని రాజ్యాన్ని రావాలని నా జీవితం అలాగా అంకితం ఇచ్చుకున్నాను. ఏ మొక్కుబళ్ళు నేను చేసుకోలేదు నా జీవితంలో. మొక్కుబడి చేసుకున్న పనేముంది ఆలోచించండి. ఆయన మాట వింటే చాలు కదా, ఆయన వాక్యమే మనం బ్రతికిస్తుంది. ఇప్పుడు నడవలేని వాళ్ళు చచ్చగా మొక్కుబడి చేసుకుంటారు. అది జరిగితే నేను మొక్కుబడి ఇస్తాను ప్రభు అని. లంచం లాంటిది, ఉద్యోగాలకు లంచం ఇస్తారు కదా, అలాగా నా జీవితం నీకు అంకితం ఇస్తున్నాను అయ్యా. ఎందుకు నడిస్తే మన జీవితం అంకితం ఇస్తే మనకు కలిగిందంతా నీ సేవకు నేను ఇస్తానయ్యా, నీకు ఇస్తానయ్యా అని పాట పాడుకున్నాం. నేను అలా ఒప్పుకున్నాను. దశభాగం ఇస్తాను, దేవుని బిడ్డలకు అవి ఖర్చు పెడతాను. అది చేస్తే చాలు. అనుక్షణము దేవునితో నడిచి పరిశుద్ధంగా ఉండే దేవుని మాట విని ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యానికి లోబడితే చాలు. శోధన కాలంలో దాస్తున్నాడు ఆయన. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను సంతోషంగా పోషిస్తున్నాడు. సంతోషంగా నేను దేవుని స్థితించే కృపణిస్తున్నాడు. దేవుని సాక్షిగా నిలబడి ఆ సాక్ష్యం ద్వారా, ఆ వెలుగు ద్వారా అనేక కుటుంబాలు రక్షించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టాలని మీతో మాట్లాడుతున్నాడు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై హేలాను సెలవిచ్చాడు, నలుగురిగా నీ కన్నులకు ఇంపైన దానిని అద్దరిని ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. ముందుగానే చెప్తాడు. భర్తలు విగ్రహంగా చేసుకున్నావా, పిల్లలు విగ్రహంగా చేసుకున్నావా, ఉద్యోగాలు విగ్రహంగా చేస్తున్నావా, సెల్ ఫోన్ విగ్రహంగా చేసుకుంటున్నావా, ఒక దెబ్బతో తీసేస్తాడు. అబ్బా అని పిలుస్తున్నావా భర్తనే, అబ్బా నాకు ఇవా, అబ్బా నాకు అన్ని నువ్వే అందించాలి, ఏం కాడలేదు. విగ్రహంగా అంటే మనుషులు నమ్ముకోకూడదు. అందుకే ఆడ బ్రతికుండాలి, నీకు సహాయకంగా ఉండాలి, నీ కుటుంబం బాగుండాలంటే దేవుడిని నువ్వు విగ్రహంగా చేసుకోవాలి. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. నీ చేతిలో డబ్బులు ధనగలతలు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని డబ్బులు దేవునికి ఇవ్వాలి, లేకపోతే శాపగ్రస్తులను అలాగే 3:9 పుట్టి చేతులతో రాకూడదని ఉంది వాక్యం. ఒక సాక్ష్యంతో రావాలి, అర్పణలతో, కృతజ్ఞతార్పణలతో వచ్చాడు. ఇప్పుడు 119 కీర్తన 17 వచనంలో, ఎందుకంటే అడవిలో ఉన్నప్పుడు సింహము తను తినేద్దామనుకోండి, ఎలుగుబంటి తినేద్దామనుకుని వచ్చేస్తే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, నీ సేవకురాలను మారడం ప్రభా, నన్ను రక్షించే ప్రభా అని అడిగాడు. అప్పుడు ఆ సింహాన్ని చేర్చడానికి శక్తినిచ్చాడు, ఆ ఎలుగుబంటిని చీల్చే శక్తినిచ్చాడు. మరణాన్ని జయించడం అంటే అది.
సింహము నువ్వు నీ గుడారంలో గడి పెట్టుకొని ఉంచుకోవడం కాదు, నీ హృదయం అనే దేవాలయంలో దేవుడు పెట్టుకోవాలి. సింహాలు పెట్టుకున్నావు అనుకో, నువ్వు గడేసి పెట్టుకుంటాయి, ఆ తీర్మానం నువ్వు తృణీకరించావనుకో, ఎత్తడి తలుపులు నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని ఆజ్ఞను పాటిస్తానని దేవునికి ఇవ్వాల్సినవి నువ్వు ఇచ్చావనుకో, వెంటనే దేవుడికి నీ జీవితం అంకితం ఇచ్చావనుకో, మేకా 4:10 ప్రకారం ప్రసవ్యాధులు కలిగి అనేక బిడ్డలు రక్షిస్తాను ప్రభు అన్నావు అనుకో, అటువంటి శత్రువులని పటాపంచలైపోతాయి అన్నది వాక్యం. మేకా 4:10 ఉంది ఆ మాట. అలాంటి ప్రసవ్యాధులు నాకు ఇవ్వండి ప్రభా. ఆయన దేవుడు ప్రసవ్యాధులు కలిగే కదా ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన చెమట రక్త బిందువులాగా అయింది గెత్సేమనే తోటలో. అలా ప్రార్థన రావాలి. ప్రార్థన ఆత్మ ఎందు తీవ్రత కలిగి, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉన్నాడు. ఆసక్తి ఎందు మాంద్యులు కాక, ఆసక్తి ఎందు మాంద్యులు కాకంటే మడ్డితనం ఉండకుండా. మడ్డుల్లో ఉంటే నోట్లోంచి మాట్లాడరు. కన్నీరు వేదన దుఃఖం అంటే దేవుని ఆ యవ్వన బలం ఉంటుంది. ఆ యవ్వన రక్తము కదా మన కోసం ఇచ్చాడు ఆయన. ఆ యవ్వన రక్తము మనలో ఉండి పక్షరాజు యవ్వనం వల్లే వృద్ధాప్యం ఉండాలి. ఆయన కోసం ఎదురు చూస్తాం. ఆ యవ్వన రక్తం మనలో అనుక్షణము ఉండాలని ఉన్నప్పుడు దేవుని పిల్లలు ఎలా ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ దావీదు తల్లి పెంపకాన్ని బట్టి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఎక్కడ అపోస్తలుల కార్యము దేవుడే సాక్ష్యం చెప్పాడు. మరి దేవుడే కదా శాపంలో ఉండి సాక్ష్యం చెప్పారు. దేవుని బిడ్డలో వచ్చి సాక్ష్యం చెప్తారు. ఇక్కడ అపోస్తలుల కార్యంలో చెప్తున్నారు, దావీదును తన తల్లి పెంచిన పెంపకాన్ని బట్టి ఎలాంటి రక్షణ వచ్చింది, ఎలాగ మరణం నుండి విడుదల వచ్చింది, అలా మన సాక్ష్యాలు ఉండాలి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనంలో, తరువాత అతను 13వ అధ్యాయము 22వ వచనం, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచడం, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. అది దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ దావీదు గురించి. అలాగ దేవుడు మన కోసం సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసు పుట్టాడు. ఆయన వంశంలో వచ్చి దావీదు వంశం నుంచే యేసే పుట్టాడు. చూడండి, దేవుని నామ స్తోత్రం. వంశం ఎలాగ దీవించాడు. వంశోద్ధారకుడిని నువ్వు దేవునికి అప్పచెప్పాలి. వంశోద్ధారకుడు దేవుని పనికి ఇవ్వాలి, సమర్పించుకోవాలి. అది వాక్యం చెప్తుంది. లేవీకాండం 27వ అధ్యాయం 2-34 వచనాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే వేల చెల్లించాలి, మీరు సమర్పించలేకపోతే వేల చెల్లించాలని 23వ వచనంలో ఉంది. ప్రతిష్ఠించమని 28వ వచనంలో ఉంది. అలా ఉగ్గుపాలతో దేవుని పిల్లల్ని పెంచినప్పుడు సత్య ప్రమాణాలకు పునాదులుగా అవుతారండి. సత్య ప్రమాణాలకి పునాదులుగా అవుతారండి పిల్లలు. ఆ విధంగా తయారవుతారు. ఒక 3 బిడ్డలు వైద్యులు అలాగే దేవుడు ప్రతిష్ఠించారు. నేను చూశాను, ఆ ప్రార్థన చూశాను. నాకు అక్కడ అర్థమైంది. నేను కూడా అలాగే నాకు ఉన్నదంతా అర్పించడానికి దేవుడు ఇష్టపడి నేను అర్పించాను. అలాగా నాకు దేవుడు అలాగా నేర్పించాడు. ఇక్కడ ఏలి కుమారులు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే మిక్కిలి దుర్మార్గుల వంటి వారు అంటారు. వాళ్ళ కోసం దేవుడు సాక్ష్యం చెప్తారు. 2వ సమయాలు 2వ అధ్యాయము మన పిల్లల కోసం ఎలా సాక్ష్యం చెప్తారు. వాళ్ళ దుర్మార్గులని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడా ఆలోచించండి. 1 సమయాలు 2వ అధ్యాయం 12వ వచనం. 1 సమయాలు 2వ అధ్యాయము 12వ వచనం. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువులు వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకులు వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని, తపేల్లో గాని, గోనులో గాని, కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకె చేత బయటకు వచ్చి నా దంతయు యాజకుడు తన కొరకు తీసుకును.
షీలోహుకు వచ్చి ఇశ్రాయేలు అందరికీ వీరు ఎలాగ చేయించి వచ్చిరి. అలాగ యాజకుడు రావాల్సింది. ఏలి పిల్లలు వెళ్ళి ఆ బలి అర్పణ మాంసం తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని చక్కగా వాళ్ళు తిన్నారు. దేవునికి ఇష్టం లేని పనులు అన్నమాట. నా నివాస స్థలమునకు 29వ వచనంలో ఉంది, నా నివాస స్థలమునకు మొదటి సమూయేలు 2:29, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరేళ తృణీకరించుచున్నారు. మిమ్మును కొమ్ము పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయించున్నావు. దేవునికి బలి అర్పించడం అవన్నీ పక్కన పెట్టి కుమారుని విగ్రహంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఏలి భార్య అలా చేసినందుకు తన 2 కుమారులు కూడా దేవుడు చంపేశాడు అన్నమాట. అలా చనిపోయారని ఏలి గారు చనిపోలేదు, కానీ అక్కడ మందసం వెళ్ళిపోయిందని ఆయన చనిపోయాడు. అక్కడ ఈ 21వ సమూయేలు 2:10 యెహోవాతో వాదించేవారు నాశనమగుదురు. పరమండలం నుండి ఆయన వారి పైన ఉరుము వలె గుర్తించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును. తాము అభిషేకించడానికి అధిక బలము కలుగజేయును. దేవుని మీద మనం వాదించకుండా మనం ఏం చేయాలి? దేవుని మీద వాదించకుండా దేవుడు మాట విన్నప్పుడు దేవుడు బలం ఇస్తాడట, దేవుడు అభిషేకిస్తాడట. దేవుని మీద వాదించారు వాడు. ఏలి కుమారుడు ఏలి చక్కగా దేవుని బిడ్డగా బ్రతికాడు, కానీ భార్య మాత్రం పిల్లలు ఆ విధంగా పెంచలేదు. అందుకనే ఇక్కడ దావీదు తల్లి ఏ విధంగా పెంచింది, దావీదు ఏ విధంగా రాజుగా ఉన్నాడు, హృదయానుసారుడుగా దేవుని దగ్గర నుండి సాక్ష్యం పొందుకున్నాడు. మన బిడ్డలు అలా ఉండాలి, ఏలి కుమారులాగా ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచిద్దాం ఎలాగా. ఆ కుమారుల పేర్లు హుష్నీకి, ఫినేహస్. ఆ 2 కూడా మరణం చెందారని 34వ వచనంలో ఉంది. మొదటి సమూయేలు 2:34వ వచనంలో. కాబట్టి వాళ్ళు ఎలాంటి దుష్టులు, దుర్మార్గులు అని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పాడు వాళ్ళ కుమారుల కోసం. దావీదు కోసము మంచి సాక్ష్యం అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నారు. 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేరి. దేవుడే సాక్ష్యం చెప్తున్నారు, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. మీ బిడ్డలు ఎలా ఉన్నారు అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకు నేను అలా పెంచలేదు పిల్లల్ని? తల్లిని దేవుడు అడుగుతాడు, పిల్లలను ఎలా పెంచాడు? తండ్రి ప్రార్థన చేశాడట, కానీ దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. ఆ బలి నైవేద్యాలన్నీ కూడా మరి అంగీకరించలేదు అని అక్కడే మీరు చదివితే అక్కడ ఉంటుంది. తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. మొదటి సమూయేలు 2:25 వచనంలో. ఇక్కడ తల్లి కరెక్ట్గా పెంచలేదు. తల్లి మాట వినుకొని వచ్చారు, తండ్రి మాట వాళ్ళు వినలేదు. అందుకనే తండ్రి ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. మొదటి సమూయేలు 2:25 వచనం. కాబట్టి తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా, తల్లిగా ప్రార్థన చేసి కన్నీరు కాచిన దేవుడు అందుకే వినట్లేదు. ఆ విధంగా తల్లులు పిల్లలను పెంచుతున్నారు. కరుణ అనే దేవుడు పేరు పెట్టమన్నారు. తన కొడుకు విషయంలో దేవుని బలి అర్పణ, దేవుడు మాట కన్నా ఎక్కువగా కొడుకుని ప్రేమించినందుకు కొడుకు పరిస్థితి ఈరోజు అలా ఉంది. రూతు
మరి అది నా ఆత్మీయ బిడ్డ, ఆమెకి తన ఇంట్లో ఉన్న టీవీ చిన్న, అంటే మామూలు అందరూ వాడేది ఎంత టీవీ, అది తీసేసి తనకిచ్చి వాళ్ళ దేవుని భక్తిలో పెరుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళ దగ్గర టీవీ లేదండి. అంతకు దానికి ముందే టీవీ వెళ్ళిపోయి, అంటే రిపేర్ చేద్దామంటే రిపేర్ చేసినోడు వచ్చి ఓన్లీ డొక్కు మిగిల్చాడు. డొక్కు మిగిల్చి అందులో సామాన్లన్నీ పట్టుకుపోయాడు. అలా దేవుడే చేశాడు వాళ్ళు టీవీ చూడకూడదని. ఎందుకంటే నాకు ఆ టీవీ సైతాన్ ద్వారా విడుదల ఇచ్చాడు. నాకు 1999లో నేను నేరాలను ఘోరాలను చూసేదాన్ని, చిట్కాలు ఈ 3 చూసినందుకు పోర్టబుల్ టీవీ చిన్నప్పటి నుంచి మా తండ్రి నాకు ఆ విధంగా పెంచారు. అదే చూసేదాన్ని, ఇంకేమి చూసేదాన్ని. అందుకే చిన్న టీవీ అది. ఆ సాతాను వెళ్ళిపోయాక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నాకు టీవీ కానీ సీరియల్ కానీ సెల్ ఫోన్ ఉన్నా సరే నేను అటువంటి చిట్కాలు కానీ టిక్టాక్లు కానీ ఏవి లోక సంబంధమైనవి నేను చూడను. లోక సంబంధాలు దేవుని సంబంధాలు కాదు. దేవుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడు. అది యోహాను సువార్తలో ఉంది ఆ మాట. యోహాను సువార్తలో మీరు చదివితే అందులో ఆ లోక దేవుడు యేసయ్యే ప్రార్థన చేస్తున్నారు తండ్రి కోసం. కాబట్టి ఆ లోక సంబంధమైన జీవితం నా దేవుడు ఎప్పుడైతే విడిపించాడో ఈ భక్తి అప్పటి నుండి నాకు నేర్పించారు. నా కుటుంబాన్ని ఆ విధంగా రక్షించారు, తను సాక్షిగా ఆ విషయంలో నిలబెట్టారు. అందుకని యూత కుటుంబం కూడా అలాగే లోకంతో స్నేహం చేయకుండా చక్కగా బ్రతుకుతున్న వాళ్ళకి ఈ కరుణాని దేవుడికి పేరు పెట్టాడు. ఆమె కొడుకు పెద్ద టీవీ, ఇంత పెద్ద టీవీ కావాలంటే ఒక సినిమా హాల్ లాగా రూములో పెట్టి రూమ్ ఇచ్చేసింది, ఆ టీవీ కూడా ఇచ్చేసింది. కరుణ గల అని పాట పాడుకున్నాం కదా, ఆ కరుణ కలిగి ఉంటానని పరిశుద్ధాత్మ దేవుడు తనకు పేరు ఆ విధంగా పేరు పెట్టమని చెప్పారు. తనకు ఇష్టం లేదు, శుభ్రపరుద్దామంటే దేవుడు ఇష్టపడలేదు. అందుకని ఆ టీవీ వల్ల భ్రష్టత్వం ఆవరించింది. ఆలోచించండి, తల్లి కొడుకుల్ని ఎలా పెంచుతుంది, పిల్లల్ని ఎలా పెంచుతున్నారు. ఏలి కుమారులు దుర్మార్గులని సాక్ష్యం పొందుతున్నారు. ఇప్పుడు దావీదు కుమారుడని, అది దావీదు తల్లి పెంపకాన్ని బట్టి దేవుని యొక్క హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైన బిడ్డని సాక్ష్యం పొందుకున్నాడు. మరి ఎలా ఉన్నారు ఆలోచించండి. వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం దగ్గర సేవ చేస్తున్న వాళ్ళని ఇప్పుడు ఇక్కడ బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నారు. వాళ్ళతో సైనించారట ఏలి కుమారులు. ఎంత దుర్మార్గానికి ఆ తల్లి పెంపకం ఉందో ఆలోచించండి. ఆ మాటలు మొదటి సమయంలో 2వ వచనంలో ఉంది. దేవుని మందసం పట్టబడిందని ఏలియా చనిపోయాడు, కానీ ఇలాంటి దుర్మార్గం చనిపోయాడని ఏది బాధపడలేదు. ఏ పెంపకంలో పెరుగుతున్నారు, ఎవరు ఆలోచన చెప్పి నడిపిస్తున్నారు, అది బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు దృష్టి ఇచ్చి ఆలోచన చెప్తున్నాడా, లేకపోతే దుష్టుడు ఆలోచన చెప్పని నడవకు, పాపుల మార్గం నిలవకు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించబడి ధన్యుడు. ఎలా ఉంటాడంట, నీటి కాలంలో ఎవరు నాటబడితే ఆకువాడిగా తన కాలంలో తలమించి చెట్టులా ఉంటాడంట. వాక్యం ఒకటి వెళ్ళి అనేక మంది దీవెనకరంగా ఉండే ఒలీవ చెట్టు వలె ఉంటాడు. అలా ఉండాలని దేవుని ఆలోచన వల్ల మనకు క్షేమం అనే పాట పాడుతున్నాం. అలాంటి వాక్యం మనకు దేవుడు ఈరోజు ఇచ్చారు. ఎలా ఉంటున్నామని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఒక కుమారుడిని దొంగలా పెంచిందంట. సరిగ్గా పోలీసులు ఉరిశిక్ష వేసేసారు ఆ దొంగకి. ఫస్ట్ తర్వాత ఎవరిని పిలిచాడు ఆ దొంగ కొడుకు? ఎవరిని పిలిచాడు దొంగ? ఎవరిని పిలిచాడు? తల్లిని పిలిచాడు. నీ వల్లే ఈరోజు చచ్చిపోవాల్సి వస్తుంది, నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, నీ వల్లనే నువ్వు నన్ను పెంచలేదు ఆ విధంగా
అది దాని పేక పీసుకి చంపేశాడట, తల్లి పేక. నేను మా అమ్మని చంపేశాను, నన్ను పొదుపు తీయండి అన్నాడు. ఎందుకంటే అదే నన్ను పెంచింది, అలా పెంచింది. నువ్వు పెంచుతున్నావా నీ పిల్లల్ని? పిల్లలు అలా పెంచుతున్నావు. నా బాబు దేవుని రాజ్యంలో ఉన్నాడు, నేను అమ్మ వల్లే దేవుని రాజ్యంలో ఉన్నాడని యోహాను, మహిమ అని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. నేను నా ఆత్మీయ బిడ్డలు వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు దావీదు భక్తుడు ఒక సాక్ష్యం పెట్టుకున్నాడు దేవుని బిడ్డగా. నా తల్లి నేను పెంచింది, నేను అక్కడ నుండి తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, దేవుడి మీదే. నా పూర్ణ ప్రవర్తన అంతటిని యెహోవా అధికారం ఇచ్చి అప్పచెప్పి నా జీవితాన్ని దేవునికి అంకితం ఇచ్చాను. నేను దేవునికి సాక్షిగా నేను నిలబడ్డాను. భూది గంతముల వరకు మనం సాక్షిగా ఉండాలని చెప్పడానికి దేవుడు నాకు అందుకు అర్హత ఇచ్చారు. యూట్యూబ్ ఛానల్ అందుకు ఇచ్చారు. శాస్త్రుల పరిశోధన వారు చెప్తారు కానీ వారు చేయరు. వాళ్ళ దేవుడు సిలువేశారు. మన బాహటంగా వేసే సిలువేసే వాళ్ళు ఉంటున్నామా? మన సాక్ష్యం ఎలాగ కాపాడుకొని అనేక మందిని లెమ్ము తేజరిలము నీ మీద ఉదయించాడు దేవుడు. యెషయా 61:1 నువ్వు ప్రకాశిస్తున్నావా, తేజరిల్లుతున్నావా? తేజరిల్లు అంటే ఏంటి? నీ సాక్ష్యం ప్రకటించాలి. నీ సాక్ష్యం బాగుంటే ప్రకటించగలవు. నీ సాక్ష్యం పాడైపోతే ప్రకటించగలవు కదా. అబద్ధ సాక్ష్యం చెప్తావు కానీ చెయ్యవు. చెప్పావు. అలా శాస్త్రం పరిశీలి ఆత్మలు కలిగి ఉన్నారా? వాళ్ళు చనిపోయారు కానీ ఆ ఆత్మలు అనేక మందిలో ఉన్నాయి. ఆ వివేచన వారు ఉంటేనే అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తారు, వాళ్ళు నడవరు. వాళ్ళ నడక చూసి సాతాను నడకలోని నడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నడక ఎక్కడ తీసుకెళ్తుంది? నరకాన్ని తీసుకెళ్తుంది. నేను చచ్చిపోతే ఎంత బాగుండు, ఎందుకు ఈ బాధలు? వీళ్ళ మాట వినరు, నా ఇంట్లో వాళ్ళ మాట వినరు, నా భర్త మాట వినరు, నా పిల్లల మాట వినరు, నేను ఎలా బతకాలి? దేవుడు నేను బ్రతికిస్తాను, వాక్యమే నేను బ్రతికిస్తుంది. వాక్యం నీకు గుర్తుండదు, తప్పుడు చదువుతున్నావు. చదువు నేర్పించిన ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, చక్కగా మాట్లాడగలరు, అన్నీ వచ్చు. మరి విద్య లేని బిడ్డలు చదువుతున్నారు, వాక్యం చదివి నీకు బోధకులుగా చెప్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే నీకు రావట్లేదు, ఎవరు నడిపిస్తున్నారు అని ఆలోచించి దేవుని ఆలోచన వల్ల నాకు క్షేమం, దేవుని ఆలోచన వల్ల నాకు క్షేమం. దేవుడే నా మీద దృష్టించి ఆలోచన చెప్పాలంటే దుష్టుల మార్గంలో నడవకూడదు, పాపుల మార్గంలో కూర్చోకూడదు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించి దివారాత్రులు ధ్యానించి వాడే ధన్యుడు అంటున్నాడు. నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడు అంటే ఏంటి? వాడి దగ్గర నీటి బుగ్గలు అంటే వాక్యము అలాగా వాడు ఉన్నంత కొరతలేని ఆత్మతో నింపబడి దేవుడి మాటలు ప్రకటిస్తారు. దేవుడు విడుదల దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవుడు అలా తీర్చిదిద్ది దేవునికి ఇష్టంగా నడిపిస్తారట. అలా దేవుడిని అటువంటి జ్ఞానంతో దేవుడిని నింపుతారట. 117వ కీర్తనలో కూడా మరి అన్ని జనుల మధ్యన దేవుడు సాక్షిగా నిలబడతారట. దావీదు భక్తుడు చెప్తున్నాడు ఈ మాటలు. 117వ కీర్తన అదొకటి చూసుకొని మనం ముగించేసుకుందాము. అన్ని జనుల మధ్యన దేవుడు, అందుకే అన్ని జనుల మధ్యనే చర్చించారు. ఎందుకు ఆ సాక్ష్యం ఇచ్చారు? నా భర్త ఒకప్పుడు దుర్గదర్శి పెట్టేవాడు. ఆయన ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఏసీ అంటే ఇష్టం ఉండేది కాదు. అలాంటి మనుషులు దేవుడు అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు. నేనేళ్ళ పిల్లలు అపవిత్రులు అవుతారంటే నెల తిరగకుండా నాకు ఆ కడుపులో బీజం పడినందుకు ఆ బీజము అపవిత్రత అవ్వకూడదని నేను ప్రార్థన చేసినందుకు నేను దేవుని దగ్గర సరి చేసుకొని ఆ సినిమా చీకటిని దేవుడే వచ్చి చంపాడు. దాని పేకని కట్ చేశారు. దేవుడే నా పక్షాలను యుద్ధం చేశాడు సాతానుడు. నేను దేవునికి లోబడినప్పుడు, దేవునికి ఇష్టంగా నేను బ్రతికినప్పుడు మనుషులను చేయలేదు. నేను మనుషుల మీద ఆధారపడలేదు. నా జీవితం అంకితం చేసినప్పుడు జరిగిన విషయాలు భక్తి నేర్పించి మన తర్వాత నా భర్త నాకు సపోర్ట్గా కుడిభుజంగా ఉండాలని ఆశపడ్డాను. ఇప్పుడు నా భర్త నా కుడిభుజంగా ఉన్నాడు. సువార్థికుడుగా ఆయన పిలుచుకున్నాడు స్వరం ద్వారా. 2004లో నా సువార్త స్వరం ద్వారా మాట్లాడాడు. అన్వేషణ మొదట నేను సంపాదించుకున్న ఆత్మ నా భర్తే. నా కుటుంబాన్ని నా దేవుడు రక్షించాడు. ఎందుకు? దేవుడు మాట విన్నది.
దేవుడు మాట వింటే కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, అన్యజనుల మధ్యన. అందుకే అటువంటి ఏరియాల్లో దేవుడు నాకు 4 ఏళ్ళు పరిశీలించి ఇక్కడ స్థిరంగా సొంత చర్చి ఇవ్వడానికి కారణం అదే. కాబట్టి సాక్ష్యము మనం అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, సాక్ష్యం పాడు చేసుకోకూడదు. దేవుని మాట వినాలి, దేవుడు మా మీద దృష్టించి ఆలోచన చెప్పాలి. నడవలసిన త్రోవను మనకు బోధిస్తున్నాడా లేదా, ఆయన మాట్లాడుతున్నాడా లేదా, ఆయన మాట్లాడితేనే మనం బ్రతుకుతాం అని ఆలోచించాలి. 117వ కీర్తన 1వ వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, హెచ్చుగా ఉన్నది ఆయన కృప. ఆ కృప అంటే చాలు, బతికేస్తాం. మనకు అర్హత లేకపోతే దేవుడు పోషించేస్తాడు. అర్హత లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టడానికి అభిషేకించి ఆ వరాలు ఇచ్చి, ఎప్పుడైతే నేను లోపడ్డానో ఆయన కృప నన్ను ఆవరించి పాటలు పాడగలుగుతున్నాను. ఫస్ట్ దేవుడు ఇచ్చిన వరము పాటల వరం. రక్తాపరాధములు నన్ను విడిపించిన 4 నీతిని ఉత్సాహగానం చేయడానికి ఆ సంతోషం, ఆ సమాధానం నా జీవితంలో ఇచ్చాడు. అందరూ విడాకులు ఇచ్చేమన్నారు ఆయనకి. అందరూ చర్చిలో ఉన్నవాడు, కుటుంబంలో ఉన్నవారు. కానీ వాక్యం అనేది చెప్పలేదు కదా, నేను వాక్యాన్ని ఫాలో అయ్యాను అంటే దేవుడు ఫాలో అయ్యాను. 1 కొరింథీయులు 14లో ఉంది యెహోవా కృప. ఇప్పుడు 117వ కీర్తనలో ఇక్కడ దావీదు గారు చెబుతున్నారు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆమె నిరంతరము నిలుస్తుందట. ఆయన కృప ఎప్పుడు కూడా నిలబడి ఉంటుంది. ఆయన కృప మనల్ని విడిచి వెళ్ళదు. ఎప్పుడు విడిచి వెళ్తుంది? ఆయన కనురెప్ప పాటలు ఆయన వచ్చేస్తాడు కదా. సిద్ధపడిన వాళ్ళు శ్రమలు ఆవరిస్తే అందరినీ కూడా దేవుడి మాట తిరుగుబడినప్పుడు శ్రమలు వచ్చేస్తాయి. ఆ శ్రమలు తన బిడ్డలు ఓర్చుకొని వాక్యానికి లోబడ్డారు. వారిని శ్రమలు అనుభవించకుండా దేవుడు వెంటనే కనురెప్ప పాటలో మహిమ వస్త్రాలతో ఆ కనురెప్ప పాటలో తీసుకెళ్ళిపోతాడు. అలాగ దేవుడు కాపాడుతాడు. ఆ కృప నిత్యం అలా ఉంటుంది. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. దీని మతము కులము భేదం లేదు. అందుకే దేవుడు అలాగ మనల్ని మారుస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా కోసం కూడా ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కరికి మనం ఆ మాటలు చెప్పాలి. అందుకనే సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనులారా ఆయన కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. అలా స్తుతించాలి. అందరూ స్తుతించమంటారు. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ అందరూ కూడా ప్రపంచమంతా జరుపుకోవడానికి కారణం అది. కృపా సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యములు అంటే సత్య దేవుడు. ఆ కృప కలుసుకున్నవి నీతి సమాధానం ఒకదానిలో ముద్దు పెట్టుకున్నాయంట. ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నాయంట. నీతి సమాధానం 2 ముద్దు పెట్టుకున్నాయంట. కీర్తనల గ్రంథం 85వ వచనం 10వ వచనం కృపా సత్యములు కలుసుకున్నవి. ఈ కృప వెళ్ళి ఈ సత్యం అనే దేవుడిని కలుసుకుంది. అంటే దేవా నీ కృప చెప్పు నన్ను రక్షించుకున్నావయ్యా, నాలో ఏ అర్హత లేదయ్యా అనే అహంకారం లేకుండా ఉండేది నీతిమంతుల. అహంకారం ఉండదు. అలాగే వరాలున్నా ఎంత మంచి సాక్ష్యం అన్నా అహంకారం ఉండదు. నీవే లేకపోతే నేనేమైపోతానయ్యా, నాకు ఊపిరి ఆగదయ్యా, ఊపిరి ఆడదప్పుడు అది ఒక్క కృతజ్ఞత ఉంటుంది. ఆ హృదయం ఎలా కొట్టుకుంటుంది. అహంకారం ఉండదానికి. దీన మనసులోనే దేవుడు నివసిస్తాడంట. టెంపర్గా నువ్వు అహంకారంగా నువ్వు పిల్లలతో మాట్లాడుతున్నావో, భర్తతో మాట్లాడుతున్నావో, భార్యతో మాట్లాడుతున్నావో, అహంకారం సాధారణానికి సంబంధించింది. సమాధానం ఉండదానికి. ఆ జీవితాలకు సమాధానం ఉండదు. దేవుడు అంత మాట్లాడు. అది గుండెదాడే ఆయాసంతో ఇనపకట్టలతో బంధించేస్తాడు. దెబ్బలు కొడతాడు అంటుంది. ఇందాక చెప్పుకున్నాం. కృపా సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యము. సత్యం అంటే దేవుడు. ఆ కృపను బట్టి నేనున్నాను ప్రభాదే దేవుడిని మనము ఆ కృపనే దేవుడు కలుసుకున్నట. నీతి సమాధానం ఒకదానిలో ఒకటి ముద్దు పెట్టుకున్నవి. దావీదు భక్తుడు ఆ విధంగా ఆయన హృదయానుసారుడు కదా. అతని హృదయంలో అది దేవుడు పలికించాడు ఆ మాట. దేవుని ఆత్మతో ఉన్నప్పుడు దేవుడు అలా అర్థమయ్యేలా చెప్తాడు. ఆయన ముద్దాడుతాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నీ మీద పడి ముద్దాడుతాడు. పాట పాడుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం. దాని ముందు మనం
సాతాను ముందు పెడతాడా? నీకు దెబ్బలే. దేవుడు ముందు పెడితే నువ్వు సంతోషంగా ప్రభు లేడులో గంతులు వేస్తూ నడుస్తావు. ఇక్కడ మీకా గ్రంథం 7:20 ఉంది. మీకా గారు కూడా ఒక ప్రవచనం చెప్తున్నారు. పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరము నీవు అనుగ్రహించావు. పూర్వకాలంలో పితరులకు ఇచ్చింది, అది మాకు ఇచ్చావయ్యా అని ప్రవచనం చెప్తున్నాడు. అది నెరవేరకు జరిగింది. ఇప్పుడు కీర్తనకారుడు దావీదు భక్తుడు చనిపోయి దేవుని రాజ్యంలో ఉన్న ఆయన వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే మనం చనిపోయినా మన సాక్ష్యం మనం చెప్పుకోవాలి. అది నెరవేర్పు నా జీవితంలో జరిగిందని దేవునికి సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు. అలా మనం సాక్షిగా ఉండాలి. అబ్రహామును అతని సంతానము యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన స్నేహితులైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు. ఆ యాకోబే రాత్రంతా పోరాడేటప్పుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆ ఇశ్రాయేలుకి సహాయం చేశాడట. అబ్రహామునకును అతని సంతానమును యుగాంతం వరకు కూడా తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చాడు. మన పితరులతో ఏం సెలవిచ్చాడు? అబ్రహాం గారితో ఇసుక రేణువులంత పిల్లలు నీకు ఇస్తాను, ఆకాశంలో చూడు నక్షత్రాలు ఎలా ఉన్నాయి అంతమంది పిల్లలు, అంత సంతానం నీకు ఇస్తాను. ఆయన సంతానమా, నేను ఆయన సంతానం అని నా పట్ల దేవుడు నెరవేర్చాడు. మన పట్ల దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము పిల్లలను అబ్రహాం ఇచ్చిన వాగ్దానం, నా తోడు నేను నిత్యంగా వర్ధిల్లింప చేస్తాను, నిత్యంగా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అలా బ్రతకాలి విశ్వాసం ద్వారా. దేవుని వల్ల అలా బ్రతుకుతా. ఎలా బ్రతుకుతాను నేను అని సాతానుడు నేను గల్బిలు పెట్టేస్తాడు. నువ్వు ఎలా బ్రతుకుతావు, నీకు ఏట్లేదు, నువ్వు దేనికి పనికొస్తావు అని అంటాడు. సాతాను తంత్రములు ఎరిగిన వారు కాదు అని దీని ముందు మెసేజ్ మనం మాట్లాడుకున్నాం. ఎవరు నీకు నేను దృష్టి నుంచి ఆలోచించుతున్నారు? యేసు అందుకే చెప్తున్నారు యోహాను 14:6 యోహాను గారి ద్వారా ఏం చెప్తున్నారు? యేసు లేని మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి ఎదుగు రాడు. దేవునినే అడగాలి, ప్రతిదీ దేవుని మీదే ఆధారపడాలి. ఆయన ద్వారానే తండ్రి దగ్గరకు వస్తాడు. అందుకే దేవుని రూపము, దేవుని గుణాలు, ఆయన మహిమ అంతా కూడా మరి యేసయ్యలో పెట్టి భూలోకానికి ఆయన తీసుకొచ్చారు. అదే వాక్యమే దేవుడే ఉన్నాడు, శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు అని వాక్యం ఉంది. యోహాను 1:14. అందుకే ఆ వాక్యం ఉంది. కాబట్టి అన్ని జనులు అందరూ కూడా స్తుతి అనుభవిస్తున్నారు. యేసయ్య అంటే అందరికి ఇష్టమే, కానీ వివరించి చెప్పలేనంత వలన చాలా మంది దేవుడి గుణాలు తెలియలేకపోతున్నాయి. మనకందరికీ కూడా ఆ ఆత్మే మనకి సాక్ష్యం ఇస్తుంది. ఎలా అంటే నీళ్ళ ద్వారాను రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళలో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరో సాక్ష్యం ఇస్తారో మనం చెప్పలేము. దేవుని ఆత్మే మనకి సాక్ష్యం ఇస్తుంది, సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. యోదయ సమరయ దేశంలో అంతగా సాక్షులై ఉంటారు. అపోస్తలుల 1:8 మనం సాక్ష్యం చెప్పట్లేదంటే దేవుడు మన దగ్గర లేడు. అందుకే సాక్ష్యం చెప్పలేకపోతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం అని అర్థం చేసుకోవాలి. నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించటకు, అన్ని జనులైన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడయ్యను. సున్నతి గల వారికి పరిచారకుడయ్యాడు. ఆయన కాళ్ళు కడిగాడు. బాప్తిసం తీసుకుని శిష్యులకి కాళ్ళు కడిగాడు. మనం కూడా అలాగ కాళ్ళు కడగాలి. అలాంటి తగ్గింపు ఉండాలి. అందుకు విషయమే ఈ హేతువు చేతను అన్ని జనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. అలా తగ్గించుకొని దేవుని బిడ్డలుగా అన్ని జనులు కూడా మనం రక్షించుకోవాలి. ఏ ఒక్కరూ రక్షించడం దేవుడికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళకి రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను ఒక సువాసనగా ఉండాలని మరి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 2:15 ఉంటుంది ఆ మాట.
అలాగే కీర్తన 103:11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుందట. నీ కృప చాలు ప్రభా నాకు అని ప్రార్థన చేసుకోవాలి. ఎంత అధికంగా ఉంటుందట, ఆయన యందు భయము భక్తి ఉన్న వాళ్ళకి అంత కృప అధికంగా ఉంటుందట. ఆ కృప మనల్ని ఆవరిస్తుందట. అలాగా అందుకే భయము భక్తి ఉండాలని 103వ కీర్తన 11వ వచనంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 100వ వచనంలో 4-5 వచనాల్లో కృతజ్ఞతార్పణలు చెల్లించుట ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడించి ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామను ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు, ఆయన సత్యము తరతరాలు ఉంటుందట. ఆయన సత్యము అంటే మనం అలా ఉంటే మన తరతరాలు పిల్లల వరకు కూడా తరతరాలు కూడా దీవెనకరంగా అలా మనం ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. ఆమేన్. అలా దేవుడు మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. నా పిల్లలు ఎలా ఉన్నారు, నా మనవులు ఎలా ఉన్నారు, నా మాట వినట్లేదు, అలా నన్ను పట్టించుకోవట్లేదు అంటే దానికి కారణం నువ్వే అని ఆలోచించుకోవాలి. మనం 1000 తరాల వరకు దీవెనకరంగా ఉందాం. యెహోవా నీవే నా దేవుడు, నేను నీకు హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసిదివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు, పూర్వకాలపు ఆలోచనలు ఇప్పుడు దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవుని నామముకు స్తోత్రం. ఇది యెషయా గారు ప్రవచించారు 25వ వచనంలో. కాబట్టి దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, అభిషక్తుడా, నాయన నీ జ్ఞానముతో ప్రభు నీవు దృష్టించి ఆలోచన చెప్పి నడవలసిన త్రోవను నాయన మీరు బోధించే శక్తివంతుడు. మరి దానివల్ల క్షేమం మాకు కావాలని మేము ఆశపడి ప్రభు నా తండ్రి నీ పాదం చెంత గోజాడుతున్నామయ్యా. మాకు మా బిడ్డలకి తరతరాల వరకు కూడా అట్టి దేవుళ్ళు అట్టి ఆశీర్వాదాలు మీరు కుమ్మరిస్తున్నందుకు ప్రతి ఆటంకాలను తొలగించి వివేచన ఆత్మతో నింపి, మరి కొరత లేని ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభు నీ మాటలు ప్రకటించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి పంపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలంగా పరిశుద్ధులకి మరి వింటున్న ఆన్లైన్ ఆఫ్లైన్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, వాక్యానికి లోబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి, అలా నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడైంది నడిపించుగాక. ఆమేన్. దేవుని నామముకు స్తోత్రం. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.